హాయ్ ఆల్. ఇవాళ మన కెరియర్ కంపాస్ నావిగేటింగ్ సక్సెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే ఒక చక్కటి సెమినార్ ని కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. జనరల్ గా మన కెరియర్ కంపాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు చూసినట్లయితే కనుక సో కొంతమందికి ఏంటంటే ఒక కెరియర్ ని చూస్ చేసుకోవాలి, లేదు అంటే కనుక ఒక గోల్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఆ గోల్ ని పెట్టుకోవడం ఈజీ, కానీ దాన్ని ఎలా అచీవ్ చేయాలి అనేది వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉంటారనమాట. అంటే అది లైక్ ఏంటంటే మీరు ఒక కెరియర్ పాత్ ఏదైతే ఉంటుందో అది జాబ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్ ఇవి మాత్రమే కాదు, అది బిజినెస్ రిలేటెడ్ అయినా దేనికి సంబంధించి అయినా సరే మీకు ఒక చక్కటి పాత్వే చూపించే వన్ స్టాప్ డెస్టినేషన్ మన కెరియర్ కంపాస్ సక్సెస్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఇవాళ మన ఈ కెరియర్ కంపాస్ నావిగేటింగ్ సక్సెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక చక్కటి పాత్వే చూపించబోతున్నారు. అది కూడా ఎవరికంటే సో ఎవరైతే మనకి ఈ ఫైర్ సర్వీసెస్ ఈ పాత్వేని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఒక చక్కటి పాత్వేని చూపించడానికి ఇవాళ అయితే సో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ నార్త్ జోన్ శ్రీ జి శ్రీనివాసులు గారితో కలిసి వాళ్ళ ఒక చక్కటి సెమినార్ ని కండక్ట్ చేస్తున్నాము. సో హలో సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. అంతా బాగానే ఉన్నా అమ్మా. సార్ అసలు ఇవాళ చాలా మంది లైక్ ఏంటంటే మీరు ఏం చెప్తారో, అసలు ఎలా ఈ వేక్ వచ్చారు అని వెయిట్ చేస్తున్నారు అనమాట మాతో మాట్లాడడానికి. సార్ అసలు మీ లైక్ చైల్డ్హుడ్ అంతా ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటి సార్? ముందుగా కెరీర్ కంపాస్ నావిగేటింగ్ సక్సెస్ ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు. ఈరోజు ఇంత మంచి చక్కటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు, ఒక మంచి యువతకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఒక మార్గాన్ని మీరు ఎంచుకొని వాళ్ళకు ఈ గైడెన్స్, ఈ ప్రేరణను ఇవ్వడం అనేది చాలా ధన్యవాదాలు. సో ముఖ్యంగా నా బాల్యం అనేది ఒక మారుమూల గ్రామంలోనే మేము పుట్టాము. సో అక్కడి నుంచే అంటే విలాసాలు అటువంటి వాటన్నిటికీ దూరమే. ఆర్థిక వనరుల కొరత కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా వనరులు కావచ్చు, అవన్నీ కూడా లేమనేది మేము మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాము. అది కూడా విలేజ్ మారుమూల గ్రామంలో ఉన్నాము. సో అక్కడ నుండి మేము నేర్చుకున్నది ఏంటంటే ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల, ఒక సామాజిక ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఎటువంటి పట్టుదల ఉండాలి అనేది బాగా నేర్చుకున్నాము. బాల్యం అనేది కూడా మొత్తం అంతా కూడా మాకు తెలిసేలోపే సో ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు అవన్నీ ఏమి లేవు. సో జనరల్ గా క్యాజువల్ గా స్నేహితులతోటి వాళ్ళతోటి కొంచెం జనరల్ గా ఆడుకోవడము, ఆనందంగా గడపడము. సో ఇటువంటి సమ్మర్ వచ్చేసిందంటే ఆ పిల్లలతో, ఆ ఫ్రెండ్స్ తోటి అందరితోటి సరదాగా బయటికి వెళ్ళి ఆడుకోవడము, అంతా కూడా కన్ఫైన్ అంతా కూడా ఆ విలేజ్ గ్రామానికి కన్ఫైన్ అయి ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా అప్ టు 5th క్లాస్ వరకు మొత్తం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవడము. సో మా ఊర్లోనే చిన్న మారుమూల గ్రామంలోనే. ఆ తర్వాత నెక్స్ట్ హైయర్ క్లాస్ అంటే 5th to 10th క్లాస్ వరకు నెక్స్ట్ మాకు దగ్గరలో ఉన్నటువంటి మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి కొమరోల్ మండలము, ప్రకాశం జిల్లా కొమరోల్ మండలము. సో అక్కడే 6th to 10th సో గవర్నమెంట్ స్కూలే, అది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదవడము. సో ఇది అప్ టు 10th క్లాస్ వరకు మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగిందనమాట. సో ఇంకా మా ఫ్యామిలీ, మా నాన్న కూడా టీచరే, గవర్నమెంట్ టీచరే. బట్ గవర్నమెంట్ టీచర్ అయినప్పటికీ కూడా ఒక వ్యవసాయాన్ని అంటే పొలం చేసుకుంటూ స్కూల్ టైం అయిపోయిన తర్వాత పొలం చూసుకోవడము అనేది మెయిన్గా మా నాన్నకు కూడా ఆ విలేజ్, ఆ గ్రామం వరకే తెలుసు. కానీ బయట ఈ అవుట్ సైడ్ విలేజ్ అనేది కొంచెం చాలా మటుకు అసలు తెలియదు అనమాట. సో ఆ విధంగా బాల్యం అనేది గడిచిపోయింది. సార్ అంటే ఫాదర్ ఏమో టీచర్ అని అంటున్నారు కదా, ఇంట్లో కూడా మరి స్ట్రిక్ట్ రూల్స్ ఇవన్నీ ఉండేవి సార్? అంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఏం లేదు, కానీ వాళ్ళ యొక్క టయానికి వెళ్ళడము, ఆ డిసిప్లిన్ ఉంటుంది కదా, క్రమశిక్షణ అనేది, అది మేము అలవాటు చేసుకున్నాం. సో అలా స్ట్రిక్ట్గా ఏం లేదు. మేమందరం కూడా 5 మంది. సో 4 అమ్మాయిలు, నేను ఒకరిని. సో ఇంతమంది ఫ్యామిలీని పోషించాలి అంటే మా మీద ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది? అంత ఉండదు. స్కూల్ చూసుకోవడము, ఆ తర్వాత వాళ్ళకి పెద్దలు అయిపోతుంటారు కాబట్టి వాళ్ళను ఏ విధంగా పెళ్లి చేసి పంపించాలనే దాని మీదనే ఉంటుంది. కానీ పిల్లల యొక్క కెరీర్ పైన అంత అవగాహన అనేది ఆ రోజుల్లో ఉండేది కాదు. సో వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఆ క్రమశిక్షణ అనేది నేర్చుకున్నాం. నిజాయితీ, ఆ క్రమశిక్షణ ఏదనేది వాళ్ళ నుంచి నేర్చుకున్నాము. ఆ విధంగానే మేము ప్రేరణ పొందాము. సో నెక్స్ట్ మనకి జనరల్గా విలేజ్లో మనకు కనిపించేది ఎవరండి? సో టీచర్స్. చదువుకున్న వాళ్ళు ఎవరంటే టీచర్స్ కనిపిస్తారు. సో ఆ టీచర్స్నే మనం ప్రేరణ పొందుతాము. ఈ రోజుల్లో అయితే మనం ఇక్కడ టౌన్లో ఉంటున్నాము, ఇంకో వేరే వాళ్ళని మనము ప్రేరణ తీసుకుంటాం. కానీ ఆ రోజుల్లో మనకేం తెలియదు కాబట్టి ఆ విలేజ్ వరకు చదువుకున్న వాళ్ళ ప్రేరణ ఎవరంటే తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్స్.
సార్ సో అలా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత అసలు మీరు ఇలా ఇటు ఫైర్ సర్వీసెస్ లోకి రావాలి అని ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది? బేసికల్ గా సో ఫస్ట్ మాకు ఈ గవర్నమెంట్ సర్వీస్ కి ఎందుకు రావాలనిపించింది, ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నేను పర్సనల్ గా నా పర్సనల్ విషయాలు చెప్తాను. దీని నుంచి మనము ఏ విధంగా కెరీర్ ను చూజ్ చేసుకోవాలి, ఒక టార్గెట్ ను మనం ఫిక్స్ చేసుకోవాలి అనేది అందరికీ తెలుస్తుంది. సో అప్ టు 10th క్లాస్ వరకు మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివాము. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 10th క్లాస్ వరకు అది ఫస్ట్ నేను నా బ్యాచ్ అనమాట. 10th క్లాస్లో ఈ 10th క్లాస్ ఫస్ట్ స్టార్ట్ చేయడము ఏబిఎం ఎయిడెడ్ హై స్కూల్ అని ఒకటి గవర్నమెంట్ స్కూల్ అనమాట, ఎయిడెడ్ హై స్కూల్. సో దాంట్లో ఆ 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ నేనే వచ్చాను. ఫస్ట్ ర్యాంక్ నేనే వచ్చాను. సో 444 మార్క్స్ చూడండి, 600కి 444 మార్క్స్ అంటే వెరీ తక్కువ మార్కులు. అయినా కానీ ఆ స్కూల్లో ఫస్ట్ నేనే రావడము. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి సో మా నాన్న టీచర్ కాబట్టి కొంచెం అందరికి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొంచెం మంచి కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదివితే బాగుంటుంది అనే వాళ్ళనమాట. సో మాకు అంత ఆర్థిక స్తోమత అయితే, ఈవెన్ దో టీచర్ అయినప్పటికీ కూడా అంత ఆర్థిక స్తోమత లేదు. సో దగ్గరలో ఉన్నటువంటి గిద్దలూరు అనమాట, గిద్దలూరు మాకు 20 కిలోమీటర్స్ వస్తుంది. సో అక్కడికి ఇంటర్మీడియట్లో మేము అక్కడ జాయిన్ కావడం ఒక ప్రైవేట్ కాలేజీలోనే జాయిన్ అయ్యాము. అక్కడ నేను వెళ్ళాలంటే బస్సు సౌకర్యం సరిగా ఉండేది కాదు. మార్నింగ్ 8 గంటలకి కాలేజ్ స్టార్ట్. సో మాకు 6 గంటలకు కొమరోలు నుంచి బస్సు ఉంది. 6 గంటలకు బస్సు వెళ్ళిపోతే మళ్ళీ 7:30కే ఉండేది. 6 గంటలకు రావాలంటే మా ఊరు నుంచి కొమరోలుకి రావాలంటే ఒక 3 కిలోమీటర్స్. సో నేను 5:30కి లేచి అక్కడికి వచ్చేస్తే ఆ బస్సును ఎదుర్కొంటాం. బస్సు లేకపోతే మళ్ళీ క్లాస్ పోతుంది, మళ్ళీ 9 o'clock అవుతుంది కాలేజ్కి రీచ్ అయ్యేసరికి. సో వీక్లీ 2 times నేను కాలేజీకి వెళ్ళేది. ఫస్ట్ పీరియడ్ వీక్లీ 2 times. సో అంత ఎర్లీగా లేచి వచ్చినా కానీ బస్సు వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో ఉదయమే ఎర్లీ మార్నింగ్ తల్లిదండ్రులు ఫుడ్ అదంతా వండి పెట్టడం అనేది కష్టం కదా. సో నేను ఆ 2 years నేను చేసింది ఏంటంటే ఉదయం రాత్రి అన్నం వండి ఉంటారు కదా, సో అదే అన్నము దాంట్లోనే పెరుగు కలుపుకొని, పెరుగు ఉంటుంది కదా, అదే మధ్యాహ్నం అనమాట అన్నం. సో ఆ విధంగా ఆ 2 years మొత్తం గడిచిపోయింది. ఆ 2 yearsలో కూడా నేను ఫస్ట్ పీరియడ్ రాకపోయినప్పటికీ కూడా ఒక మంచి నాకు సర్ప్రైజ్ అయినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చేసాయి. ఆ రోజు నేను బస్సు లేట్ అయిపోయి నేను 9 గంటలకు వచ్చాను. ప్రతిరోజు ప్రిన్సిపాల్ అక్కడ ఎదురుగా ఉండి తిడుతుండేవాడు, నువ్వు రోజు లేటరా అని. సో ఆ రోజు ఎందుకు ఆయన నవ్వుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ రోజు లేట్గా వచ్చినా కానీ నవ్వుతున్నాడే అన్నట్టు అనిపించింది. సో క్లాస్లో కూర్చున్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో అరే కంగ్రాచులేషన్స్ అని అందరూ వచ్చి చెప్పారనమాట. సో ఎందుకంటే నేను క్లాస్ ఫస్ట్ అంట. సో నేను క్లాస్ సరిగా అటెండ్ కాకపోయినప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చానంటే సో ఓకే మై హార్డ్ వర్క్ అని నేను అనుకున్నాను. సో అని ఆనందంతో ఎగిరి గంతులేసింది ఏం లేదు. సో ఆ విధంగా నేను నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా ఆ విధంగా నేను కంటిన్యూ చేశాము. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఎంసెట్ కోచింగ్ అనమాట అది. సో ఆ రోజు ఎంసెట్ కోచింగ్ అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవాళ్ళు, కానీ అప్లికేషన్ పెట్టడానికి కూడా కొంచెం అమౌంట్ సరిగా మా నాన్న ఇవ్వక అప్లికేషన్ పెట్టలేదు ఎంసెట్కి. నా ఫ్రెండ్స్ అంతా ఎంసెట్లో అప్లై చేశారు. వాళ్ళందరూ నాకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ర్యాంక్ వచ్చింది. వాళ్ళు ఈరోజు అంతా యూఎస్లో సెటిల్ అవుతారు. బట్ మా నాన్న వద్దని చెప్పాడు, మనం పెట్టలేదు అన్నారు, నేను వదిలేశాను. బట్ ఆ రోజు ఎంసెట్ క్లాస్లో కొంచెం మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఎంసెట్ ఈ విధంగా ఉంటుందని ఒక ఓరియంటేషన్ క్లాస్ ఇచ్చారు. ఏ ఓరియంటేషన్ క్లాస్లో పెట్టినా సార్ బోర్డు మీద క్వశ్చన్ మ్యాథ్స్ రాసేస్తే అందరికంటే ఫస్ట్ చేసేది నేనే. మ్యాథ్స్ లెక్చరర్ చెప్పేవాడు అనమాట, అరే నువ్వు పెట్టరా నీకు మంచి ర్యాంక్ వస్తుంది, నీకు వస్తుందంటే సార్ మా నాన్న అమౌంట్ ఇవ్వలేదు సార్ అంటే వాళ్ళు కూడా అక్కడ ఆ రోజుల్లో కొంచెం ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేక వాళ్ళు కూడా ఇంకా ఎంకరేజ్ చేయలేదు. మేము కూడా అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ దగ్గరలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి నంద్యాల కాలేజీలో జాయిన్ అయ్యాం. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లోనే. అక్కడ మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యాం అనమాట. అది జాయిన్ అయిన తర్వాత అక్కడ నేను ఎప్పుడు కూడా రేషనల్గా ఆలోచిస్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. మ్యాథ్స్ అంటే అప్పటి వరకు జనరల్గా అందరూ తెలుగు అకాడమీ మ్యాథ్స్ బుక్లే ప్రిపేర్ అవుతుంటారనమాట. నేను ఎస్ చాంద్ బుక్లే. అంటే ఎక్కువగా మనం స్టడీ చేయాలి అంటే మన నాలెడ్జ్ కాకుండా ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ అంటే మనం ఎందుకంటే కష్టపడి కింద నుంచి వచ్చేసాం కాబట్టి రేపు మన కష్టం మనకు తెలుసు కాబట్టి రేపు ఈ కష్టం మనము
10 మందికి ఉపయోగపడాలి, సమాజానికి మనం ఉపయోగపడి ఈ విధంగా కష్టపడకూడదు అనే కాన్సెప్ట్ తోటి నాకు మంచి మ్యాథ్స్లోనే నాకు చాలా ఇంట్రెస్ట్, మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో చాంద్ బుక్లు అవి ప్రిపేర్ అయ్యేవాను అనమాట. సో ఈ కంప్యూటర్ సైన్స్లో ప్రోగ్రామింగ్, లాజికల్ థింకింగ్ అంటే నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్. ఆ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ వస్తారు, సో ఒక ప్రోగ్రామింగ్ ఇస్తాడు, ఆ ప్రోగ్రామింగ్లో ఎవరిని లేదు నన్నే రాయమంటాడు. సో శ్రీనివాస్ నువ్వే రాసేయని చెప్తాడు అనమాట. నాకు అప్పుడు కూడా నేను ఫస్టే, అప్పుడు కూడా కాలేజీలో లైబ్రరీలో కూర్చోవడము తీసుకోవడం అదంతా అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఈ విధంగా ఇందాక ఇంటర్మీడియట్ జరిగినట్టు సెకండ్ ఇయర్లో మ్యాథ్స్లో ఫీజు 6,600 అప్పుడు. సో సెకండ్ ఇయర్ ఫీజు కట్టలేదని మార్క్స్ చెప్పలేదన్నమాట. ఫీజు కట్టలేదని మార్క్స్ చెప్పలేదు, అందరు ఫీజు కట్టేశారు, అందరికి మార్క్స్ తెలుసు. మ్యాథ్స్ ప్రొఫెసర్ క్లాస్కి వచ్చాడు, వచ్చిన తర్వాత అందరిని అడిగాడు. 150 మార్క్స్, 150కి 150 మార్క్స్ ఇద్దరికి వచ్చాయి. ఒక అబ్బాయి తెలిసిపోయింది, ఇంకొకరు ఎవరో తెలియలేదు, ఇంకొకరు ఎవరోనే ఆయన అడిగాడు అనమాట. మేము క్లాస్ మొత్తం 75 మంది దాకా ఉన్నాం డిగ్రీలో. సో ఎంతసేపటికి ఎవరు చెప్పలేదు, ఒకరే ఎత్తారు, ఇంకొకరికి వచ్చాయి ఎవరో చెప్పటం లేదు మీరు అది ఇది అని అన్నారు అనమాట. ఎవరు నేను ఫీజు కట్టలేదు కాబట్టి నా మార్క్స్ చెప్పలేదు, నేను అట్లనే కామ్గా ఉన్నాను అనమాట. సో తర్వాత ఒక 1 వీక్ తర్వాత నేను పే చేశాము, మా నాన్న మనీ పంపించేశాడు, పే చేసిన తర్వాత చూసుకుంటే నాకే 150కి 150 మార్క్స్ వచ్చినాయి. సో ఆ విధంగా అంటే మ్యాథ్స్లో 4 ఇయర్స్లో 4 మ్యాథ్స్ 150కి 150నే అన్ని, అంటే 600కి 600 మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా ఫిజిక్స్లో కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనమాట. ఇది నాకు ఏ విధంగా తర్వాత ఉపయోగపడిందంటే ఆ బ్యాచ్లో, అంటే కంప్యూటర్ సైన్స్ అయిపోయేసరికి ఆ బ్యాచ్లో కూడా ఫస్ట్ నేనే, డిగ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ నేనే అనమాట. సో ఆ బ్యాచ్లో తర్వాత ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత కెరీర్ చూజ్ చేసుకోవాలి. సో డిగ్రీ ఈజ్ వెరీ క్రూషియల్. మనకు రేపు ఫ్యూచర్ని మనం ఒక టార్గెట్ని పెట్టుకొని ఆ టార్గెట్ని రీచ్ కావడానికి ఒక గోల్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి కదా. ఆ గోల్ అనేది నాకు అక్కడే డిగ్రీలోనే స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడ అంతా కూడా బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కానీ ఎక్కువగా వెళ్తూ ఉంటారు అనమాట. అది బ్యాంకింగ్, గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అని చాలా ఫేమస్. సో అక్కడికి నేను అక్కడికి వెళ్ళాను. సెకండ్ ఇయర్లో నుంచి, ఫస్ట్ ఇయర్ నుంచి నేను వెళ్ళాను. సెకండ్ ఇయర్లో వెళ్ళాను, నేను అపియర్ అయ్యాను, ఎగ్జామ్ పాస్ అయ్యాను, SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నేను అండర్ ఏజ్లోనే అప్లై చేశాను. అప్పుడు 18 కంప్లీట్ కాలేదు. 18 కంప్లీట్ కాకుండా ముందే నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఒరిజినల్స్ చూపించాలి కదా. నేను ఏదో అంతకుముందు వేరే ప్రాక్టీస్ కోసమే నేను రాశాను. అక్కడికి వెళ్ళి సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో తీసేశారనమాట. నన్ను తీసేస్తే సరే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను 5 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశా. MSc ఫిజిక్స్ వెంకటేశ్వర యూనివర్సిటీ, MSc ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జాము, అదే BED అండ్ ఇంకొకటి సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ మొత్తం రాశా. ఐసెట్ రాశా. 5 ఎగ్జామ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి సరిగా రాలేదు, కానీ MSc ఫిజిక్స్ వెంకటేశ్వర యూనివర్సిటీ 8th ర్యాంకు, MSc ఫిజిక్స్ స్పేస్ ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ 2nd ర్యాంకు, అదేవిధంగా BED 370 ర్యాంకు, ఐసెట్ 1600 ర్యాంక్ వచ్చింది. సో అన్ని 5 ఎంట్రన్స్లు 4 మంచి ర్యాంకులు వచ్చినాయి అనమాట. ఐసెట్ ఫస్ట్ మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది, మా టైంలోనే ఐసెట్ స్టార్ట్ అయింది. సో ఆ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మా నాన్న టీచరే కాబట్టి ఆయన ఫస్ట్ BED చేసిన తర్వాతనే వెళ్ళి, లేకపోతే లేదన్నారు. నాకు అసలు ఆ BED అనేది కాన్సెప్టే తెలియదు. ఒక్క రోజు కూడా BEDకి నేను ఎంట్రన్స్ ప్రిపేర్ అయినదే లేదు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఆన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్సే, ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ వల్ల నాకు 370 ర్యాంక్ వచ్చింది. 1 డే కూడా 1 మినిట్ కూడా దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. క్యాజువల్గా వెళ్ళి BED రాశా. అప్పుడు 370. ఆ రోజుల్లో BED అంటే చాలా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు అవన్నీ ఉన్నాయి. దానికి కోచింగ్ తీసుకొని 2 years కోచింగ్ తీసుకొని 1 year 9 months 10 months BED చదివేవాళ్ళు. సో అంత డిమాండ్. డొనేషన్, ఆ సీట్ రాకపోతే డొనేషన్ 2 lakhs అటువంటిది ఉండేది. సో 370 ర్యాంక్ వచ్చింది. మిగతా ఐసెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కౌన్సిలింగ్ అన్ని 4 వచ్చేసినాయి అనమాట. కౌన్సిలింగ్ అన్ని ఒకేసారి వచ్చేసినాయి. నేను ఇంట్లో బయటికి ఎక్కడికో కాలేజీకి ఎక్కడికో ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి వచ్చింది. ఫస్ట్ ఐసెట్ కౌన్సిలింగ్ వస్తే మా నాన్న నాకు చూపిలే, ఇంట్లో ఏం రాలేదన్నట్టే. అప్పుడంతా పోస్టే కదా, మనకు ఫోన్లు మెసేజ్లు ఇవన్నీ ఏం లేవు. వచ్చేసింది, ఆయన పక్కన పెట్టేశాడు. BED వచ్చింది. సో ఇది కౌన్సిలింగ్ ఉంది వరంగల్లో, నువ్వు వెళ్ళాలని చెప్పారనమాట. ఐసెట్ ఉంది కదా, అది ఇంకా అంటే ఫస్ట్ నువ్వు BED చేయి, తర్వాత నేను ఏదైనా స్పేర్ చేయగలను. ఎందుకంటే మన ఫ్యామిలీ అనేది చాలా పూర్ ఫ్యామిలీ, మనము ఆర్థికంగా ఎదగాలి. ఫస్ట్ నువ్వు సెటిల్ అయిన తర్వాత నువ్వు ఏదైనా చదువు, నేను దాన్ని హెల్ప్ చేస్తానని చెప్పారనమాట. ఓకే, BED ఇంకా వెళ్ళాను. ఇంకా మనం వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు మనం కాదనలేం కదా అని BEDకి వెళ్ళాను. 370 వరంగల్ కౌన్సిలింగ్ వెళ్ళాను.
ఫస్ట్ మా గిద్దలూరులోనే బీడీ కాలేజ్ ఒకటి ఉంది. అక్కడైతే బాగుంటుందని మా నాన్న చెప్పాడు. సరే అని అక్కడ పెట్టేశాను. ఎందుకో నా థాట్ అనేది ఆ మూమెంట్ లోనే చేంజ్ అయిపోయింది. అక్కడ వద్దు అని నేను విజయవాడ సిద్ధార్థ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు లోకల్లో వద్దు, దూరంగా వెళ్ళాలి అనే కాన్సెప్ట్ అనిపించింది. చిన్న కాన్సెప్ట్ ఈ రోజు నన్ను ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది అనమాట. ఇది సిద్ధార్థ జాయిన్ అయిన తర్వాత అప్పటి వరకు కూడా నాకు గ్రూప్స్ ఇంకొక పబ్లిక్ సర్వీస్ రావాలనేది ఏమీ లేదు అనే ఆలోచన లేదు. నేనంతా కంప్యూటర్ సైన్స్ అట్లా వెళ్దామని అనుకున్నాను అనమాట. సో ఇక్కడికి సిద్ధార్థలో జాయిన్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద పర్సన్ మిస్టర్ మోహన్ అని నా ఫ్రెండ్, అబ్బాయి సోషల్లో ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఆ అబ్బాయి వచ్చినాడు. ఆ అబ్బాయి గ్రూప్ 2లో ఫెయిల్ అయిందండి. అసలు గ్రూప్ 2 అంటే ఏందా అనేది నాకు అప్పుడు అనిపించింది. ఓకే, గ్రూప్ 2 అయితే ఈ విధంగా, గ్రూప్ 1 గ్రూప్ 2లో అయితే ఈ విధంగా రావచ్చా అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడు నాకేమనిపించిందంటే సరే అయితే గ్రూప్ 1 కొట్టాలి, గ్రూప్ 1 ఒక్కటే నా టార్గెట్ అనేది అప్పుడు ఫిక్స్ అయిపోయింది అనమాట. దానికోసము నేను చేసుకున్నటువంటి ప్లానింగ్, బీఈడి ఇక్కడ జాయిన్ అయ్యాను. ప్రతిరోజు ఇక్కడ 65 రూపాయలు పాస్. ఎక్కడ? సిద్ధార్థ కానూరు నుండి ఇక్కడ కాకాని, మా ఆఫీస్ పక్కనే కాకాని గ్రంథాలయం అని ఉంది. సో ఇక్కడ రాఘవయ్య పార్క్ పక్కనే ప్రతిరోజు మార్నింగ్ 11 o'clock వస్తే ఈవినింగ్ మార్నింగ్ 11-12 o'clock వరకు కాలేజ్ ఉంటుంది. 12 తర్వాత లంచ్ చేసి 1 o'clock ఇక్కడికి వస్తే సాయంత్రం 8 o'clock వరకు లైబ్రరీ క్లోజ్ చేసేదాకా ఇక్కడికి ఉండేవాడిని. 65 రూపాయలు పాస్ తీసుకోవడం, ఇక్కడ లైబ్రరీలో గడిపేసేవాడిని. మొత్తం అంతా అదే 9 months మొత్తం కూడా అదే చేశాను. బీఈడి అయిపోయింది. బీఈడి అయిపోయిన తర్వాత ఏమంటే డిఎస్సి నోటిఫికేషన్ పడాలి కదా. డిఎస్సి నోటిఫికేషన్ పడడానికి కోసము వెయిట్ చేస్తున్నాను అనమాట. నోటిఫికేషన్ లేదు. సో అప్పుడు నోటిఫికేషన్ రావడం లేట్ అయ్యేప్పటికీ ఎంఎస్సి ఫిజిక్స్ అనేది నాది ఉంది కదా. సో అంతకుముందు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు దీనిలో జాయిన్ అయ్యాను. వెంకటేశ్వర యూనివర్సిటీ మళ్ళీ రాశాను. నాకు 11th ర్యాంక్ వచ్చింది. క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చింది. ఇది కౌన్సిలింగ్ వెళ్ళాను. వెళ్ళి సర్టిఫికేట్ ఇక్కడ నాకు ఇంకొక 13 days ఉందన్నమాట బీఈడి ఆగస్ట్లో. ఆ 13 days ఇక్కడ ఇవ్వలేదు, టీసీ ఇవ్వలేదు. నేను కంప్లీట్ అయిన తర్వాత ఇస్తానని చెప్పారు వాళ్ళు. నేను 2 years ఫీజు ఒకేసారి కట్టేస్తాను, నాకు ఇవ్వమంటే వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు ఎంఎస్సీ ఫిజిక్స్ ఇవ్వలేదు. సరే, అది కూడా పోయింది. నాకు ఎంఎస్సీ ఫిజిక్స్ సీట్ కూడా పోయింది ఇది. సో ఇంకా నాకు ఉండేది ఏంటంటే ఇంకా డిఎస్సి ఒకటే. నెక్స్ట్ వెంటనే మా నాన్న రిటైర్ అయ్యాడు. 2003లో మా నాన్న రిటైర్ అయ్యారు. వెంటనే అదే సంవత్సరం డిఎస్సి పడింది. అదే సంవత్సరం నేను ఒక సంవత్సరం ప్రిపేర్ అయ్యాను, ఓన్గానే ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే నాకు లైబ్రరీ ఉంది కదా. నాకు లైబ్రరీ సంవత్సరం రోజులు నేను ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యానో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆ లైబ్రరీ నాకు బాగా ఉపయోగపడింది. సో డిఎస్సి ఎగ్జామ్ రాశాను. 2003 డిఎస్సి ఎగ్జామ్ రాశాను. 2004 ఏప్రిల్లో జరిగింది. సో 2 jobs ఒకేసారి వచ్చినాయి. సో సెకండ్ గ్రేడ్ టీచర్ వచ్చింది, హై స్కూల్ టీచర్ 2 ఒకేసారి వచ్చేసినాయి. ఆ హై స్కూల్ టీచర్ లో నేను జాయిన్ అయ్యాను. ఎలాగో ఆబ్వియస్ గా హైయర్ పోస్ట్ కాబట్టి హైయర్ పోస్ట్ లో జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సంతృప్తి చెందలే. కౌన్సిలింగ్ అయిపోయింది, జాయిన్ అయిపోయాము స్కూల్లో. ఎక్కడ? నేను వెరీ రిమోట్ ఫారెస్ట్ లో అన్నమాట నాకు పోస్టింగ్. సో అచ్చంపేట అని, అద్దెవీడి మండలం అచ్చంపేట అని. సో ఆ మండలంలోని చాలా చివరి కార్నర్ అన్నమాట. అది నల్లమల ఫారెస్ట్ లోపల ఉంటుంది అన్నమాట అది. సో నల్లమల ఫారెస్ట్ మా ఊరు నుంచి దాదాపు 100 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో అప్పటికి నాకు 23 years అనమాట. సో 23 years కి జాబ్ వచ్చేసింది. హ్యాపీగా నాకేమొద్దని నేను అక్కడి నుంచి గ్రూప్ 1 వెళ్ళాలి. నా టార్గెట్ గ్రూప్ 1. ఇక్కడికి విజయవాడలో వచ్చినప్పటి నుంచి నా టార్గెట్ గ్రూప్ 1 కావాలి. సో ఫస్ట్ నేను లైఫ్ సెటిల్ అయిపోయాను అనుకున్నాను అంతే. ఇంకా టీచర్గా ఏదో ఒకటి మా నాన్నకి చూపించాలి కదా. సో నేను ఇదేయాను. తర్వాత నేను గ్రూప్ 1 వెళ్తాను అని చెప్పాను. గ్రూప్ 1 నేను ప్రిపేర్ అవుతానని చెప్పేసి సరే ఓకే అని అన్నాడు అనమాట. అప్పుడు ఫస్ట్ 2 years 1800 శాలరీ. సో అప్రెంటిస్ అనమాట. అది 1800. 1800 తోటే మేము ఆ విధంగానే 2 years కంటిన్యూ చేసాము. అక్కడే రూమ్ తీసుకుని ఒక చిన్న, అక్కడ ఏమి ఉండవు అనమాట. నాకు ఒక్కరికే ఒక ఆమె, ఏదో ఒక షాప్ ఆమె వండి పెడుతుండేది అనమాట ఆమె. సో కొన్నిసార్లు ఆమె లేనప్పుడు మేమే వంట చేసుకోవడమో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటున్నాం. ఫారెస్ట్ లో అక్కడే ఉంటున్నాం అనమాట. 2 years అయిపోయిన తర్వాత నాది అప్రెంటిస్ అయిపోయి మళ్ళీ రెగ్యులర్ శాలరీ వచ్చేసింది. ఆ టైంలో మా నాన్నకి నేను కొంచెం హైదరాబాద్ లో ట్రైనింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయా. ఎందుకంటే నేను గ్రూప్ 1 కి వెళ్తానంటే టీచర్ పోస్ట్ ఆయన అయితే ఎప్పుడు కూడా ఒక గంట, ఒక నిమిషం కూడా స్కూల్ కు లేట్ కాకుండా డిసిప్లిన్ గా వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ 2 months నేను కోచింగ్ వెళ్ళాలి అంటే నువ్వు జాబ్ వదిలిపెట్టి అక్కడికి వెళ్తామని పంపించడం లేదు. సో అందుకోసమని నేను వద్దు, నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది హైదరాబాద్ లో, ఒక 2 months ఉందని అది చెప్పేసి నేను వెళ్ళిపోయా హైదరాబాద్. సో హైదరాబాద్ లో నేను తీసుకున్నది జనరల్ ఎస్ఏ కోచింగ్. ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఉన్నాడు కదా ఇప్పుడు, ఆ ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారి దగ్గర ఒక 30 days పర్ డే ఓన్లీ 1 hour అనమాట.
సో ఆయన 1 hour లో ఆయన మామూలుగా టీవీలో ఏ విధంగా అయితే మాట్లాడతాడో ఆ విధంగానే మాట్లాడతాడు. సో అదంతా మేము నోట్ చేసుకునే వాళ్ళం. అప్పుడు ఫోన్లు ఏం లేవన్నమాట. సో ఆయన చెప్పేది మొత్తం కూడా నోట్ చేసుకుంటాం, బుక్ లో నోట్ చేసుకొని మొత్తం స్పీకింగ్ ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, అదే స్పీడ్ మాట్లాడుతుంటాడు. ఆ విధంగా నేను నోట్ చేసుకోవడం ఆ విధంగా చేసుకున్నాము. వీటన్నిటిని నేను రూమ్ కి వచ్చేసిన తర్వాత మొత్తం ఫేర్ చేసుకునే వాళ్ళం. మొత్తం ఆయన మాట్లాడినవన్నీ కూడా ఫేర్ చేసుకునే వాళ్ళం. అది కూడా మాకు ఆ జనరల్ ఎస్సే అనేది చాలా టర్నింగ్ పాయింట్ అయింది. సో అది ఆయన చెప్పింది 1 గంట అయితే నేను ప్రిపేర్ చేసుకోవడానికి 2 hours పట్టేది అనమాట. అది ఆ 2 hours దానివల్ల ఎంత నాలెడ్జ్ డెవలప్ అయిందంటే మీరు ఏ ఇష్యూ ఇచ్చినా కానీ మాట్లాడే విధంగా తయారైపోయింది. ఆ 30 essays కి 30 days ఈచ్ డే 1 essay, 30 days 30 essays. ఇంకంతే, నేనేం దాన్ని ఇంకేం చూసుకోలేదు. ఆ 30 essays ప్రిపేర్ అయ్యాము. అదే విధంగా హిస్టరీకి కరీం అని ఉన్నాడు అనమాట. ఆయన దగ్గర కూడా ఒక 2 months, ఎందుకంటే కొంచెం హిస్టరీ, నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కానీ వీటి మీద హిస్టరీ మీద కొంచెం నాలెడ్జ్ తక్కువే ఉంది. సో ఆయన దగ్గర కొంచెం కోచింగ్ తీసుకున్నాం. ఆయన దగ్గర నుంచి కూడా నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని ఆ తర్వాత మెటీరియల్ అంతా తీసుకొని వచ్చేసాడు. 2 months, కరెక్ట్ 2 months నేను అక్కడ ఉన్నది. హిస్టరీ, జనరల్ ఎస్సే, మిగతా రిమైనింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వచ్చి ఎవరి దగ్గర కోచింగ్ వెళ్ళలేదు. సో వేరే వాళ్ళు కోచింగ్ వెళ్తే వాళ్ళ దగ్గర మెటీరియల్ అంతా తీసుకుని వచ్చేసి నేను నా 2 months అయిపోయిన తర్వాత నేను ఎక్కడైతే స్టాప్ చేశానో ఆ స్కూల్కి వచ్చేసాను అనమాట. లీవ్ పెట్టేసి అక్కడికి వచ్చేసి మళ్ళీ మా నాన్నకు తెలియకుండానే అక్కడే వీక్లీ వన్స్, సో ఊరికి వెళ్లకుండా నేను అక్కడే ఉండేవాడిని. మంత్లీ వన్సే వెళ్ళేవాడిని అనమాట. అది అక్కడ నేను తీసుకొచ్చినటువంటి మెటీరియల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను స్కూల్ కు లీవ్ పెట్టేస్తాను. మళ్ళీ అక్కడ ఉన్నా కానీ, ఎందుకంటే ఇక్కడ ఉన్నా కానీ నేను లీవ్ పెట్టకుండా చదవాలి అంటే కొంచెం కష్టమే. సో అందుకోసమని షార్ట్ పీరియడ్ 2 months టైం ఉంది మెయిన్స్ ఎగ్జామ్ కి. 2 months ఉంది. అంటే ప్రిలిమ్స్ అయిపోయింది అప్పటికే. ఎన్ని ప్రిలిమ్స్ పెట్టినా అన్ని ప్రిలిమ్స్ లో అయిపోతూనే ఉన్నాం. మెయిన్స్ అంటే సెకండ్ టైం ప్రిలిమ్స్ అనమాట, ఇది కంప్లీట్ అయిపోయింది. సో మెయిన్స్ కి 2 months ఉంది. ఆల్రెడీ 2 months అయిపోయింది. ఈ 2 months లో కొంచెం నేను ఓన్ గా నోట్ చేసుకోవడమే, ఓన్ గా నోట్ ప్రిపేర్ చేసుకోవడము. సో దానివల్ల అందరూ అనేవాళ్ళు అనమాట. సో జనరల్ గా ఆ స్కూల్స్ లో వాళ్ళందరూ కూడా టీచర్స్ అంతా కూడా ఆయన ఎందుకు స్కూల్ కి రావడం లేదంటే ప్రిపేర్ అవుతున్నారంటే ఆయన కొండకి నిచ్చినేస్తున్నారులే అన్నట్టు కొంచెం ఎగతాళిగా కొంచెం ఉండేవాళ్ళు అనమాట. మా నాన్న కూడా అరే మనకు సర్పంచ్ అయితే లేదు, అటువంటి పెద్ద పెద్ద పోస్టులు ఎలా వస్తాయి మనకి, నువ్వు ఎందుకు ఆ విధంగా ఆవేశపడుతున్నావు, సో ఇంకెందుకు ఉండే దాంతో సాటిస్ఫై అనేవాళ్ళు అనమాట. కానీ ఇవన్నీ ఉన్నా కానీ నా పట్టుదల, నేను ఏదైతే అనుకున్నానో అది సాధించేంత వరకు నేను నిద్రపోను అనేది అదొకటే నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. సో ఆ విధంగా అపియర్ అయ్యాను. గ్రూప్ 1 మెయిన్స్ అపియర్ అయిపోయాను. అపియర్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినాయి, దాంట్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో 2009లో అయిపోయింది. నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత అప్పటికి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అంటేనే నాకు తెలియదు. ఫైర్ డిపార్ట్మెంట్ అంటే అప్పుడు తెలియదు. దీంట్లో శాలరీ వైజ్ మేము ఆప్షన్స్ ఇచ్చేసాము. దాంట్లో మనకి ఇది వచ్చింది, దీంట్లో జాయిన్ అయ్యాను. సో ఈ విధంగా ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి నేను చాలా అదృష్టం చేసుకుని ఈ జాబ్కి వచ్చినాను నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే డైరెక్ట్ గా సేవ చేసే భాగ్యం కలిగింది ఈ డిపార్ట్మెంట్ లో. అదే విధంగా పబ్లిక్ కి ఏం చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంది. చాలా స్కోప్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్, చాలా మందికి హెల్ప్ చేసే డిపార్ట్మెంట్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అందుకని నేను చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అయ్యాను. సో ఇక్కడ వరకు నేను ఇంతవరకు సక్సెస్ఫుల్ గా తీసుకుని వస్తున్నాను. దీని తర్వాత నా ఎయిమ్ ఏంటంటే ఐఏఎస్ కావడం అనేది ఒక ఎయిమ్ ఉన్నది. సో ఎనీవే ఏదేమైనా కానీ మన అల్టిమేట్ ఎయిమ్, మన గోల్ ఏదైతే పెట్టుకున్నామో ఆ గోల్ రీచ్ కావడం కోసము నా కెరీర్ ని కూడా, నా సర్వీస్ ని కూడా, ఆ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి సర్వీస్ ని కూడా ఈ విధంగానే కెరీర్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము. రీసెంట్ గానే లాస్ట్ డిసెంబర్ లో ఐఏఎస్ ఇంటర్వ్యూ కూడా అపియర్ అయ్యి వచ్చాను. సో బట్ రిజల్ట్ ఈజ్ అవైటింగ్. రాలేదు. ఓకే, వచ్చినా రాకపోయినా కానీ దాని గురించి ఏం లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాను అనే సంతృప్తి అయితే నాకుంది. బట్ వచ్చినా రాకున్నా నా సర్వీసే, ఇప్పుడు ఉండేటువంటి సర్వీసే బ్రహ్మాండంగా ఉంది. దిస్ ఈజ్ మై కెరీర్ మొత్తం. సో అయితే ఇక్కడ స్టూడెంట్స్ కి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక గోల్ ని డిసైడ్ కావాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి భయం ఏమనిపిస్తుందంటే, అరే మాకు గ్రూప్ 1 జాబ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ వస్తుందో రాదో అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఒక బస్ ఎక్కుతాం, బస్ ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మన గమ్యాన్ని మనం చూజ్ చేసుకుంటాం కదా, ఒక గోల్ ను చూజ్ ఎక్కడికి వెళ్ళాలని దిగాలనేది మనం చెప్తాం కదా. సో ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం కే మీరు డిసైడ్ అయినప్పుడు, వైజాగ్ వెళ్ళాలంటే ఓకే మన ఇక్కడ బస్ ఉంది, వైజాగ్ బస్ ఎక్కితే అక్కడికి వెళ్తాము, బస్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకుంటాం, అక్కడ దిగుతాం. ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం కే మీరు డిసైడ్ అయినప్పుడు మీ జీవన ప్రయాణాన్ని సాగించడానికి కోసం మీరు గమ్యాన్ని ఎందుకు ఎంచుకోకూడదు? సో ఇప్పుడు నేను ఐఏఎస్ కావాలని అనుకున్నాను. నేను ఏ విధంగా వచ్చాను? టీచర్గా వచ్చాను.
తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను మార్చుకున్నాను అంటే పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటది. సో దాంట్లో మన ఫైనల్ గోల్ వచ్చేసరికి విశాఖపట్నం వెళ్ళాలంటే భీమవరం నుంచి ఇట్టే వెళ్ళొచ్చు, అదే విధంగా ఇట్లా హైదరాబాద్ ఖమ్మం వెళ్ళి కూడా మళ్ళీ ఇట్లా వచ్చేసి వెళ్ళొచ్చు, ఇంకొక విధంగా వెళ్ళొచ్చు, ఇంకొక స్ట్రైట్ గా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేనేం చేసుకున్నాను, ఫస్ట్ నా లైఫ్ సెక్యూర్ కావాలి. నా లైఫ్ సెక్యూర్ కావాలంటే ఫస్ట్ టీచర్ గా సెటిల్ అయ్యాను. ఓకే, నాకు ఒక సపోర్ట్ ఉంది. సో రేపు నేను ఇంకో ఏదైనా కానీ నేను ఏ ఛాలెంజెస్ అయినా నేను తీసుకోవచ్చు, కష్టపడచ్చు. సో దీనివల్ల నాకు లాస్ అయితే ఏం లేదు అనే కాన్సెప్ట్ తోటి గ్రూప్ 1 వైపు వెళ్ళాను అనమాట. సో డైరెక్ట్ గా గ్రూప్ 1 వెళ్లే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఆ విధంగా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక గోల్ ను చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అనిపించేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక గోల్ ను నేను ఐఏఎస్ కావాలని అనుకున్నప్పుడు ఫస్ట్ కోచింగ్ సెంటర్స్ వెళ్ళండి. కాంపిటీషన్ ఎక్కడ, కాంపిటేటివ్ వరల్డ్ లో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం డిగ్రీ చేస్తున్నాం, దిస్ ఈస్ ద రైట్ టైం. డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ఇయర్ లోనే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళు చూస్ చేసుకోవాల్సింది మీరు ఫ్యూచర్ లో దేనికి సెలెక్ట్ కావాలి, ఏమి మీ యొక్క గోల్ ఏంటి అనేది డిసైడ్ కావాలి. ఫస్టే మనము 10th క్లాస్ వరకు నా గోల్ ఇది, ఇంటర్మీడియట్ లో నా గోల్ ఇది, సో డిగ్రీలో ఆ గోల్ ఇది అనేది కాకుండా అక్కడ ఉండొచ్చు, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వెరీ క్రూషియల్, డిగ్రీ అనేది చాలా క్రూషియల్. ఇక్కడ మనం చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ లోనే నీ గోల్ అనేది ఎలా ఉండాలి అంటే, ఆ గోల్ రీచ్ కావడం కోసం నీ పరిస్థితులను బట్టి నువ్వు దానికి రీచ్ కావాలంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్కడ, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఈ 2 months నేను వెళ్ళాను కదా, నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. సో జనరల్ గా బుక్ ఈస్ నాలెడ్జ్ ఇవన్నో నేను చెప్పడం లేదు. బుక్ ఈస్ నాలెడ్జ్ అనేది నాకు ఇష్టం లేదు, ప్రాక్టికల్ లైఫ్ లోనే మనము మాట్లాడాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళండి. ఇక్కడే కొన్ని 2-3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే వెళ్ళండి. ఎక్కడ ఒక 100 మంది ఉంటారు. బాలలత మేడం ఉంది కదా, బాలలత మేడం దగ్గర కోచింగ్ కి వెళ్ళండి, ఒక రోజు వెళ్ళండి. మీరు ఆ టార్గెట్ ఉంది కాబట్టి, మీ గోల్ ఉంది కాబట్టి, మీకు కావాలని వెళ్ళండి. అక్కడ చూడండి 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, మనం అక్కడ కూర్చుంటాం. అరే అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది, ఇంతమంది మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, నాకెట్లా వస్తుంది అని అనిపిస్తుంది. ఫస్ట్ రోజే ఆ విధంగా అనిపిస్తుంది. అది వెరీ రాంగ్. అది సో ఏదైనా స్టార్టింగ్ స్టెప్ లోనే మనం ఉంటుంది. ఎస్, ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. సో మనం 100 మంది స్టూడెంట్స్ లో మనం అక్కడ చాలా అందరికంటే మనమే లాస్ట్ ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్ గా అదే అనిపిస్తుంది. నిరాశ చెందడం అవసరం లేదు. అది కాంపిటేటివ్. దాంట్లో మనం ఎక్కడ ముందుకు వెళ్ళగలిగి మనం గిన దాంట్లో ఆ 100 మందిలో మనం 10వ మందో 9వ పర్సనో 8th పర్సన్ అయితే అదే మీకు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా అదే నిలబడుతుంది అనమాట. రియల్ కాంపిటీషన్ ఎక్కడ ఉందంటే ఆ కోచింగ్ సెంటర్ లో ఉంటుంది, రిమైనింగ్ ఎక్కడ ఉండదు అనమాట. అది ఎందుకని మనం వెళ్తున్నాం అక్కడికి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ని డెవలప్ చేసుకోవడానికి మనం అక్కడికి వెళ్తున్నాం. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత 2 months టైం, ఒక చిన్న చిట్కా చెప్తాను అంటే ఏమి లేదు మీకు. అసలు ఆ 2 months ఆ ట్రాన్సిషన్ పీరియడ్, 2 months మీకు ఇష్టం లేకపోయినా కానీ ఆ 2 months ట్రాన్సిషన్ పీరియడ్ లో జస్ట్ కూర్చోండి, క్లాస్ లో వెళ్ళి కూర్చోండి. లేకపోతే నా కాంపిటేటివ్ ఎగ్జామ్ అని బుక్ ముందు పెట్టుకొని నిద్రపోండి. ఏం కావాలి, నా కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలని 2 months చాలు. ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. ఆ ట్రాన్సిషన్ పీరియడే చాలా క్రూషియల్. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా నాకు రాదు అనేదే ఉంటుంది అనమాట. అది సో ఆ వన్స్ ఈ ట్రాన్సిషన్ స్టేజ్ లోంచి 2 months నుంచి తర్వాత బయటపడిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు ఆ ట్రాక్ లో పడిపోతారు. సో ఆ విధంగా ప్రిపేర్ అయిపోతారు అనమాట. అది సో దానికి కూడా నేను చెప్తాను ఏ విధంగా ట్రాక్ లోకి మీరు చేంజ్ కావాలో. ఒక సింపుల్ లాజిక్, మీకు ఎవరు కూడా ఏ కోచింగ్ సెంటర్ లో కూడా ఇంకొకటి కానీ మీరు అవన్నీ వాటిపైన మీరు డిపెండ్ కావద్దు. ఇక్కడ మీరు మీకు ఓన్ గా మీరు లెర్న్ చేసుకోవాలి. ఇలా కోచింగ్ సెంటర్లు అవన్నీ కూడా గైడెన్స్ ఇచ్చేది, అర్థమైందా? అప్ టు 10th క్లాస్ వరకే మనకు సబ్జెక్ట్ నేర్చుకుంటాం. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అందరిలో ఒక అకాడమిక్ క్వశ్చన్ ఇచ్చేస్తే అందరూ రాసేస్తే అందరికి 10కి 10 వచ్చేస్తాయి. దాంట్లో కాంపిటీషన్ కాదు, అది కాంపిటీషన్ కాదు. ఇక్కడ రియల్ కాంపిటీషన్ ఎక్కడంటే ఆ 100 మందిలో మనం ఎక్కడ అనేది మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం కావాలన్నమాట. అది సో ఇక్కడ మనకి ప్రతిరోజు మనకు ఉండేటువంటి ఈ గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చే వాళ్ళందరూ కూడా మిడిల్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళే వస్తారు. అందరూ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు, సో కష్టపడే వాళ్ళే ఉంటారు. అందరికీ వన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోకి వచ్చారంటే కష్టపడే వాళ్ళే ఉంటారు, నేను సాధించాలని పట్టుదలతో వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ సింపుల్ లాజిక్ ఏంటంటే మనమే నేర్చుకోవాలని చెప్పాం కదా. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్తే రావస్ కోచింగ్ సెంటర్కో ఇంకో కోచింగ్ సెంటర్కో అనే పేరు చెప్పాను, కానీ సో అక్కడికి వెళ్తే మనకు వస్తుంది అనే కాన్సెప్ట్ అనేది తల్లిదండ్రులు కూడా పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇది పిల్లల్ని ఏ విధంగా చేయాలంటే, న్యూస్ పేపర్ వస్తుంది కదా, హిందూ న్యూస్ పేపర్, ఒక తెలుగు న్యూస్ పేపర్.
పూర్తిగా ఒక 2 hours చదవండి. ఆ 2 months పూర్తిగా 2 months చదివేసి మధ్యలో ఎడిటోరియల్స్ ఉంటాయి కదా, ఆ ఎడిటోరియల్స్ కూడా పక్కాగా చదవండి. 2 months చాలు అంతే. ప్రతిరోజు పేపర్లో వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోండి బుక్ లో. ప్రతిరోజు జస్ట్ ఒక రోజుకి అన్ని కరెంట్ అఫైర్స్ రాసుకుంటే ఒక 10 వస్తాయి, ఒక సింగిల్ పేజీలోనే వచ్చేస్తుంది. సో అవి రాసుకొని 2 months ఆ విధంగా చేయండి. తర్వాత 3rd month వచ్చేసరికి నీకేమనిపిస్తుందంటే ఏ టాపిక్ ఇచ్చినా నీకు మాట్లాడే క్యాపబిలిటీ వస్తుంది. ఏ టాపిక్ ఇచ్చినా కానీ వరల్డ్ లో మొత్తం ఏ కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్ ఇచ్చినా మీరు మాట్లాడగలిగే జస్ట్ అట్లీస్ట్ కొంత మాట్లాడే ప్రయత్నం అనేది మీరు చేస్తారు. ఇంకొక 2 months ఆ విధంగా రాయండి, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకొక 6 months ఆ విధంగా ప్రిపేర్ చదవండి పేపర్. అసలు మీరు ఏ టాపిక్ ఇచ్చినా రాసేస్తారు. అది మీరు ఆ ప్రాక్టీస్ చేయండి, రాకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడు ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో Group 1 కానీ Group 2 కానీ సివిల్స్ లో కానీ ఓన్లీ పేపర్ నాలెడ్జ్ పైన 60% మార్క్స్ స్కోర్ చేసేయచ్చు. సబ్జెక్ట్ అక్కర్లేదు, ఈ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ప్రిపేర్ కండి, 60% మార్క్స్ ప్రిపేర్ కావచ్చు ప్రతిరోజు. ఈ రోజు ఏఐ వచ్చింది, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిందా, పేపర్లో రేపేమని వస్తుంది, ఏఐ రేపు ఫ్యూచర్ లో ఇది రెవల్యూషన్ అని చూపిస్తారు. సో దాని గురించి ఇంకొక పెద్దగా ఆర్టికల్ వస్తుంది, దానిపైన రేపు నెక్స్ట్ డే దానిపైన ఇంకొకటి, రేపు అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయని వస్తుంది. ఇది కంటిన్యూషన్ గా వస్తుంది అనమాట. ఒక 6 months ఈ విధంగా పేపర్ మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే ఛాలెంజ్ చేస్తున్నాము, జాబ్ రానివాడు అంటూ ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ జాబ్ రానివాడు అంటూ ఉండదు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నాకు బుక్ ఇవ్వండి, ఆ బుక్ లో మీరు ఏదో ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఇవ్వండి అంటే బట్టి కొడితే అస్సలు రాదు. ఎంతో చాలా మెటీరియల్ ఉంటుంది, మొత్తం అంతా ఉంటుంది. ఆ మెటీరియల్ అంతా చదవడానికి ఎవరికి గుర్తుంటుందండి? ఏం గుర్తుండదు. ఈ రోజు చదువుతాం, మళ్ళీ సెకండ్ టైం రిపీట్ కావాలి. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించో లేకపోతే ఇప్పుడు ఇరాన్ గ్లోబల్ వార్ గురించి జరుగుతుంది, సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేస్తుంది, ఈ రోజు కొంత వస్తుంది, రేపు ఈ ఇన్ఫర్మేషన్ రేపు నెక్స్ట్ టుమారో చదివినప్పుడు ఇది రిపీట్ అవుతుంది, 3rd day కూడా ఇది రిపీట్ అవుతుంది. అది మీరు నోట్ చేసుకుంటే రేపు వీక్లీ వన్స్ ఒక్కసారి అట్లా చూసుకున్నారంటే మీ ఏ బుక్ ఇచ్చినా కానీ ఇంకోటి ఇచ్చినా కరెంట్ అఫైర్స్, ఉద్యోగ సోపానం, విజేత కాంపిటీషన్ అప్పుడు మాకున్నది ఉద్యోగ సోపానం విజేత కాంపిటీషన్. అవన్నీ కూడా నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి అవన్నీ కూడా ఏమి లేవు అసలు. నేను చదువుతుంటే నేను నోట్ చేసుకుని నేను ఆ విధంగా రాసుకున్నాను, ఆ విధంగా చదువుకున్నాను. సో అవన్నీ కూడా సింపుల్ గా అయిపోయింది. ప్రతి ఎగ్జామ్ లో కూడా నేను ప్రిలిమ్స్ లో పాస్ అవుతూనే ఉన్నాను. మెయిన్స్ ఎగ్జామ్ కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో జనరల్ గా తర్వాత సివిల్స్ వాటన్నిటికి అపియర్ కావడానికి మాకు తెలిసి ఇంతవరకు వచ్చేసరికి 28 years అయిపోయింది. 28 years అయిపోయింది, ఓపెన్ కేటగిరీ కాబట్టి తర్వాత 28 years తర్వాత అపియరెన్స్ లేదనమాట అది సివిల్స్ కి. సో తర్వాత మేము దానికి అపియర్ కాలేకపోయాం. ఈ Group 1 వచ్చేసరికి ఇది పంచవర్ష ప్రణాళికలు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి అయిపోయింది. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం, ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం అనే కాన్సెప్ట్ తోటి ఆ విధంగా అయిపోయింది. ఈ రోజు చెప్తున్నా, ఈ రోజు నేను పేపర్ ఇవన్నీ ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ రోజు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, రేపు ఈ ఎగ్జామ్ పెట్టినా కానీ నేను ప్రిపేర్ అయ్యి రాయగలను, జాబ్ ఐఏఎస్ నేను సాధించగలనే కాన్ఫిడెన్స్ నాలో ఉందన్నమాట ఈ రోజు. సో అంటే అది ఎందుకని అంటున్నామంటే పేపర్ నాలెడ్జ్ అనేది అంత ఇంపార్టెంట్. రేపు ఏ ఇంటర్వ్యూ చేసినా కానీ, ఏ ఎగ్జామ్ చేసినా కానీ, ఏ Group 1లో ఎస్ఏలు ఇచ్చినా కానీ ఇవన్నీ దేన్ని ఇస్తున్నారంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తున్నారు. ఈ కరెంట్ అఫైర్స్ ఈ రోజు వచ్చేదే రేపు ఎగ్జామ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యి ఈ విధంగా నోట్ చేసుకుంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటే రేపు ఏ ఎగ్జామ్ అయినా కానీ సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట అది. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఆ రెస్పెక్ట్ వేరు, సో ఆ పబ్లిక్ సర్వీస్ చేసేటువంటి సాటిస్ఫాక్షన్ వేరు. మనము ఎంతో బాగా అలసిపోయి వస్తాము, ఇంకొకటి చేస్తున్నాము, కానీ అదంతా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటి చేస్తున్నాం కాబట్టి సో మనం ఇంతసేపు వర్క్ చేసినా 10 hours 15 hours 20 hours చేసినా కానీ మనకు అలసట అనేది అనిపించటం లేదు, ఆ స్ట్రెస్ అనేది అనిపించడం లేదు. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే కష్టపడి మనం ఏదైనా మనం సాధించుకొని ఆ సర్వీస్ లో మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా వస్తుందని ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక మంచి పట్టుదలతోటి గోల్ ను మనము సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ ను రీచ్ కావడం కోసము ఏదైతే మనం ఈ విధంగా చెప్పామో ఈ ట్రాన్సిషన్ స్టేజ్ ను దాటి మనం ఆ కాంపిటేటివ్ వరల్డ్ లోకి మనం ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత రోజు రెగ్యులర్ గా ఆ ఎంటర్ కావడానికి కూడా చిన్న ఇందాక ఒక లాజిక్ చెప్పాము, న్యూస్ పేపర్ ఏ విధంగా రీడ్ అనేది. న్యూస్ పేపర్ ఒకటి రీడ్ చేయండి, ఆటోమేటిక్ గా ఒక 6 months ఈ విధంగా మీరు నోట్ చేసుకుంటే, బుక్ అంతా నోట్ చేసుకుంటే సో డెఫినెట్ గా మీరు ఆ ట్రాక్ లోకి వచ్చేస్తుంది. తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనే కానీ సక్సెస్ కావడానికి ఉంటుంది. కాకపోతే ఒక డిటర్మినేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ గోల్ ను చూజ్ చేసుకున్న తర్వాత గోల్ ను రీచ్ కావడం కోసం ఎదురయ్యే హడ్డిల్స్ అన్నింటినీ కూడా మనం వెళ్తూ ముందుకు వెళ్ళాలి. సో అంతే తప్ప సో నాకు ఇక హడ్డిల్ వచ్చింది, నాకు ఇది తర్వాత నాకు రాలేదు అనే కాన్సెప్ట్, ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే
మనం వెళ్ళలేము. అటువంటి హడ్డిల్స్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ కి మనకు ఒక సంకేతం అని మనం భావించి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వెళ్తే సో డెఫినెట్ గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఎటువంటిదైనా కానీ సంక్షోభాలే అవకాశాలుగా మార్చుకుని ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చు అనేది మా కాన్సెప్ట్. థ్యాంక్ యూ. సో సార్ అయితే ఇప్పటికీ మీరు ఇంకా న్యూస్ పేపర్ అనేది కంటిన్యూ చేస్తున్నారు చదవటం? 1996 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా నేను ఫాలో అవుతూనే ఉన్నాను, కంటిన్యూగా చదువుతూనే ఉన్నాను, ప్రతిరోజు ఎడిటోరియల్ చదువుతూనే ఉన్నాను. కాకపోతే ఆ 2 hours కాకపోయినా కానీ అట్లీస్ట్ ఒక ½ hour అయితే మళ్ళీ చదువుతాను. సో ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది ఎప్పటికప్పుడు, అది చూస్తున్నాం కదా మేము అప్డేటెడ్ గా ఉన్నాం కదా అని అనుకుంటున్నారు. అది రాంగ్. సోషల్ మీడియాలో వచ్చేటివి అది ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ 100 members మంటల్లో అంటారు. అక్కడ చనిపోయారో బతికున్నారా లేకపోతే ఇంకొకటి ఏంటో తెలియదు అనమాట. సో దాన్ని క్లిక్ చేయగానే ఇంకొకటి వచ్చేస్తుంది. అది కరెక్ట్ కాదు. సోషల్ మీడియా అనేది కొంతవరకే మనకు అవసరం కానీ సో మనం పేపర్ రీడింగ్ చేస్తే రేపు రీడింగ్ రావాలి, రైటింగ్ స్కిల్స్ 2 రావాలి. సో మనము నోట్ చేసుకుంటాం, చదవడం అంత వరకే కాదు. సో ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడ్ చేసిన తర్వాత పాయింట్స్ నోట్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నోట్ చేసుకుంటే అది డెఫినెట్ గా అది రిపీట్ అవుతుంది, అది డెఫినెట్ గా అది ఉపయోగపడుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో కనీసం అంటే ఒక 1 or 2 hours కాకపోయినా అట్లీస్ట్ ఒక 30 minutes a day అయినా సరే సో న్యూస్ పేపర్ చదవటం అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని హైలైట్ చేసుకొని రాసుకోవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని సార్ అయితే చెప్తున్నారనమాట. సో సార్ దగ్గర నుంచి మనకు మంచి కీ పాయింట్ దొరికింది. సో సార్ అంటే చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా ఏవో ఒక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అండ్ ఆల్సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు చిన్నప్పటి నుంచి? ఛాలెంజెస్ చాలా ఉంటుంది. ఛాలెంజెస్ ని మేము ఇందాక చెప్పాం కదా, సంక్షోభాలు ఇటువంటి అన్ని సమస్యల్ని ఎదుర్కోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. సో అటువంటివి ఉన్నప్పుడే మనకు ప్రతి ఒక్కరు సింపుల్ గా సాఫీగా సాగిపోయే లైఫ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. అక్కడ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలో మనం ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని సొల్యూషన్ తీసుకుని వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. వాటి కోసం నేను ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ మెయిన్ గా 10th class వరకు నాకు ఏ గోల్ అనేది లేదు, జనరల్ గా అక్కడే ఉంటున్నాం కాబట్టి. 10th class నుంచి ఇంటర్మీడియట్ వచ్చేసరికి మా మండలం వెరీ బ్యాక్వర్డ్, మార్కాపూర్ ఆ ఏరియా అంతా బ్యాక్వర్డ్ ఏరియా. సో అక్కడ మాకు జనరల్ గా ఏమవుతుందంటే మీ ఇక్కడంతా వరి అన్నం ఉంటది కదా, వరి అన్నం అనేది మాకు మధ్యాహ్నం పూట ఉంది అంటే రాగి సంగటి అనమాట. మేమంతా ఉదయం మధ్యాహ్నము రాగి సంగటి ఉంటుంది, రాత్రి ఈ వరి అన్నం అనేది మాకు ఉండేది. ఆ రోజు మధ్యాహ్నం వరి అన్నం ఉంది అంటే ఆ రోజు మాకు పండగన్న కావాలి, లేకపోతే బంధువులన్నా వచ్చిండారనమాట. సో అటువంటి బ్యాక్వర్డ్ ఏరియా, వాటర్ కూడా ఎక్కువ ఉండేటువంటి ఏరియా కాదనమాట అది. ఆ మండలంలో ఒకరు సుధాకర్ చౌదరి అని ఒకరు సెలెక్ట్ అయ్యారనమాట గ్రూప్ 1 సర్వీస్. 96లో నాకు వచ్చినటువంటి ఇంప్రెషన్ ఎక్కడంటే సో మా మండలంలో గ్రూప్ 1 సెలెక్ట్ కావడము, ఆయనని చాలా మంది వచ్చి సన్మానం చేయడం, సత్కరించడము, ఇవి కొంచెం అప్పటి నుంచి టర్న్ అయితే అయింది. అందుకనే మేము అక్కడ కాకుండా బయటకు వెళ్ళాలి, ఎక్స్పోజర్ రావాలి. ఎంతసేపు విలేజ్ లో ఉంటే అదే ఉంటుంది కానీ మనం బయటకు వెళ్ళిన తర్వాత ఎక్స్పోజర్ రాదు అనే కాన్సెప్ట్ తోటి ఈ విధంగా డిఫరెంట్ ఫీల్డ్ ని మేమే చూజ్ చేసుకున్నాం. ఎవరు చూజ్ చేసి ఫాదరో ఇంకొకరు మా నాన్న అయితే ఇంతవరకు నేను డిగ్రీ జాయిన్ చేసి నేనే వెళ్ళాను, నేనే జాయిన్ అయ్యాను, నేనే చూజ్ చేసుకొని ఈ విధంగా వచ్చాము. ఆ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయనకి ఆయన మా మండలంలో ఫస్ట్ సెలెక్ట్ కావడము అది నాకు ఒక రకంగా ఇంప్రెషన్ ఉంది. దాన్ని ఆ మోటివేషన్ ని తీసుకొని ఇంతవరకు మేము రాగలిగాం అనమాట. సో ఫస్ట్ నాకు ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి ఆలోచనే, ఆ ప్రేరణే ఇంతవరకు తీసుకొని వచ్చింది. సో మధ్యలో కొన్ని అడ్డీల్స్ వస్తుంటాయి. ఇది నాకు చెప్పాం కదా, టీచర్ గా ఉన్నప్పుడు ఫాదర్ వద్దండము, కో టీచర్స్ అందరూ కూడా మీకు ఎక్కడ వస్తుంది, ఆయన ఏదో కొండకి ఇది చేస్తున్నాడు, కొంచెం బాగా హైఫైగా అవి ఆలోచిస్తున్నాడు అనేది కాన్సెప్ట్ ఉంది. సో ఇవన్నీ హడ్డిల్స్ అని అనుకుంటాం. వీటన్నిటిని మనం లెక్క చేయాల్సినటువంటి అవసరం. మన టార్గెట్ ఒకటైనప్పుడు ఇవన్నీ మధ్యలో చిన్న వచ్చినా గానీ మనము అధిగమించేయచ్చు అనేది నా కాన్సెప్ట్. సార్ అంటే ఇక ఇన్స్పిరేషన్ అంటే ఎవరు సార్? ఇన్స్పిరేషన్ మీన్స్ తల్లిదండ్రులు, అంతకంటే ఇన్స్పిరేషన్ లేదు. మా మదరే మెయిన్. మా నాన్న వద్దన్నా గానీ మా నాన్న వద్దని చెప్తుంటారు. సో వద్దు, మనకేం రాదు, మనకు సర్పంచ్ కూడా తెలియదు, పొలిటికల్ గా కూడా మనకి ఏం తెలియదు. అండ్ మా మదర్, మా పెద్ద సిస్టర్ ఉంటుందన్నమాట. సో వెళ్ళని మా బావ హైదరాబాద్ లో ఉంటారు. సో ఆయన చెప్పేవారు, నాకు లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, ఏదో కోచింగ్ సెంటర్ లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది స్టూడెంట్స్ లో ఎక్కడ మనం ఉన్నామో అది కూర్చుంటాము. సో ఓకే మనం ఇక్కడ ఉన్నామా అనేది అనిపిస్తుంది. సో ఆటోమేటిక్ గా
నాలో మోటివేషన్ రావడం, ప్రిపేర్ కావడం, ఎప్పుడు కంటిన్యూగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. సార్ అండ్ మీరు ఆల్రెడీ 20 years అవుతుంది మీరు స్టార్ట్ చేసి అని అంటున్నారు కదా వర్క్ ఫీల్డ్ లో. సో మీకు ఈ 20 years నుంచి స్టిల్ ఇంకా ఎప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఇదే వర్క్ ఇదే ఫీల్డ్ లో కంటిన్యూ చేయడానికి లైక్ మిమ్మల్ని ఏం మోటివేట్ చేస్తూ ఉంటుంది? ఇక్కడ టీచర్ గా 4 years చేసిన తర్వాత ఈ గ్రూప్ 1 సర్వీసెస్ లో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత మంచి సాటిస్ఫాక్షన్ అంటే టిట్లీ సైక్లోన్ లో కానీ, బుడమేరు ఫ్లడ్స్ లో, రీసెంట్ బుడమేరు ఫ్లడ్స్ లో కానీ, నెక్స్ట్ చాలా మటుకు ఫైర్ ఇన్సిడెంట్స్ లో కానీ మా టీం అంతా కూడా ఫైర్ డిపార్ట్మెంట్ టీము ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఫైర్ డిపార్ట్మెంటే. సో ఆ టైంలో మా వాళ్ళు చేసేటువంటి సర్వీస్ కి నిజంగా సాల్యూట్ చేయాలి. సో మాకు బాగా నేను పర్సనల్ గా ఉండి మానిటర్ చేసినటువంటి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు స్వర్ణ ప్యాలెస్ ఇక్కడే మనకు కోవిడ్ టైంలో హాస్పిటల్ ఫైర్ అయింది. మా సిబ్బంది అందరూ కూడా నాకు 5:30 ఎర్లీ మార్నింగ్ 4:30కి జరిగితే 5 o'clock వాళ్ళు కాల్ చేశారు. నేను 5:10 వచ్చేసాను అనమాట. ఆ టైంలో నేను అక్కడే దగ్గరలో ఉన్నాను. దగ్గర ఉండి ఆపరేషన్ నేను మానిటర్ చేశాను. సో మా వాళ్ళు మేము వచ్చేసరికి మొత్తము ల్యాడర్స్ వేసి పైనుంచి పేషెంట్స్ ని, అంటే కోవిడ్ అనేది కూడా ప్రోటోకాల్ ను కూడా తీసేసి సేవ్ చేయాలి, పేషెంట్స్ సేవ్ చేయాలని మొత్తాన్ని ఆ టైంలో తీసుకురావడము, ఆ విధంగా ఇమ్మీడియట్ యాక్షన్ ఉండడం వల్ల దాదాపు 20 members ని సేవ్ చేశాం. సో ఆ టైంలో మేము లోపలికి వెళ్ళేటప్పుడు బిఎస్సీలు వేసుకుని వెళ్ళేటప్పుడు కొంతమంది స్టెప్స్ పైన గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ స్టెప్స్ పైన చనిపోయి ఉన్నారు, కాలి బూడిదైపోయినారు. వాళ్ళని తొక్కుంటూనే వెళ్ళాం, కనిపించగా వెళ్ళాం, చనిపోయి ఉన్నారు అప్పటికే. సో అవన్నీ కూడా చూస్తే పైన వాళ్ళని సేవ్ చేసినప్పుడు మాకు వచ్చినటువంటి ఆనందం ఎలా అంటే అంత ఆనందం ఇక్కడ వీళ్ళను చూసిన తర్వాత అంత బాధ అనేది అనిపించింది. సో రియల్ గా ఇటువంటి సమాజంలో ఇటువంటి బిల్డింగ్స్ ని మనము ఫైర్ సేఫ్ బిల్డింగ్స్ గా మనం చేస్తే ఎలా ఉంటుంది అని మనం దానిపైన మేము వర్కౌట్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 250 కోట్లను తీసుకొని వచ్చేసాము. మన కంట్రీలోనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ 250 crores 15th ఫైనాన్స్ కమిషన్ లో తీసుకొని వచ్చాము. రీసెంట్ గా ప్రెజెంటేషన్ కూడా నేనే ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. సో అక్రాస్ ద కంట్రీ ఫైర్ డిపార్ట్మెంట్, ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ నెంబర్ 1 అనేది ప్రూవ్ చేయగలిగాము ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మేము అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అనేది కూడా తీసుకొని వస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది అనేది విత్ ఇన్ ఏ ఇయర్ లోనే దీని మీద ఇంకో కొంచెం పెద్ద సెమినార్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. అతి పెద్ద సెమినార్ అనేది కూడా అతి త్వరలోనే మేము చేయబోతున్నాము. సో దాన్ని మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. సూపర్ సార్. అండ్ నిజంగానే మన అందరికీ కూడా అది చాలా ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏపీ ఫస్ట్ పొజిషన్ అంటే వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో సార్ లైక్ మీరు చైల్డ్హుడ్ లో మీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కానివ్వండి అండ్ కెరియర్ అన్ని టర్నింగ్ పాయింట్స్ లో కూడా అంటే మర్చిపోలేని కొన్ని పాయింట్స్ ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క ఫేజ్ లో. సో అలాగే ప్రతి ఒక్క ఫేజ్ నుంచి మాకోసం ఏదన్నా ఒక మంచి మెమరీ. మర్చిపోలేనివి అంటే అన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళం కాదు కానీ సో ప్రతి ఒక్కటి సమస్యలు అంటే మేమైతే హైయర్ ఇన్కమ్ గ్రూప్ లో లేము కాబట్టి కొంచెం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఈ సమస్యలన్నీ ప్రతి ఒక్క సమస్య మాకు పెద్ద ఇదిగా మేము ఫీల్ కాము. సో అని గుర్తుపెట్టుకోవడం అనేది కూడా ఏం లేదు. మేమంతా కూడా మా డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అందరూ వచ్చి రష్ అయిపోతారు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మా వాళ్ళని సేవ్ చేయండి, మా వాళ్ళని అక్కడ సేవ్ చేయండి, ఇక్కడ సేవ్ చేయండి. నిన్న బుడమేరు ఫ్లడ్స్ లో అయితే చాలా మంది వాటర్ లో దాదాపు ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా లాట్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. మనం వెళ్ళడానికి సరిగా వే లేదు. మిడ్ నైట్ అయినా కానీ వర్క్ చేశాము. సో అటువంటి సిచ్యువేషన్ లో వర్క్ చేయడం అనేది ఒక ప్రౌడ్ మూమెంటే. సో ఇదంతా కూడా నా ఒక్కరు కాదు, మా టీం అంతా కూడా, అంటే టీం వర్క్ కాబట్టి ఎక్కడ కూడా మేమైతే ఫీల్ కాము. సో ఇదంతా కూడా మా అందరి విజయం అని మేము చెప్పుకుంటాం అనమాట. అది ఇక్కడ కూడా సార్ నా ఒక్కరిదే కాదు టీం మొత్తాన్ని అని చెప్తున్నారు. సూపర్ సార్. సో సార్ అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎదుర్కొన్న మెయిన్ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి? టఫెస్ట్ ఛాలెంజ్ ఇది నాకు అనిపించింది ఏంటి? టఫెస్ట్ ఛాలెంజ్ మీన్స్ ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే మనకు సపోర్ట్ లేదు, బ్యాక్ సపోర్ట్ అయితే ఏం లేదనమాట. అంటే మీరు ఈ విధంగా వెళ్తే ఆ విధంగా వస్తుంది, ఈ విధంగా ప్రిపేర్ కండి అని చెప్పేవాళ్ళు లేదు. మాకంటూ నేనే కెరీర్ ని బిల్డప్ చేసుకున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలని అనుకున్నాము. సో కానీ నేనైతే టఫెస్ట్ గా నేను ఎప్పుడు ఫీల్ కాలేదు.
గుర్తించుకోవాల్సిన విషయం కూడా ఏం లేదని నేను అనుకుంటున్నా. పోనీ అంటే ఎప్పుడైనా మీకు అరే నా చైల్డ్హుడ్ లో ఇది ఉంటే బాగుండేది అని అనిపించిందా ఏదైనా? ఎప్పుడు కూడా ఆ విధంగా అనిపించదు. ఎందుకంటే కష్టాలు తెలుసు కాబట్టి ఆ కష్టాల్లోనే ఇప్పటికీ కూడా మా పిల్లలకు కూడా మేము అదే చెప్తుంటాం, మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తుంటాము. సో కష్టాల్లోంచి రావాలి, కష్టాల్లోనే మనము ఆ ఎంజాయ్ని, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చూడాలి అనేది నేను చెప్తుంటాము. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా ఫీల్ కాము. పాత రోజుల్లో ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా నేను ఎప్పుడు ఫీల్ కాను. సార్ అంటే ఎవరైనా ఏదైనా అప్రిషియేట్ చేస్తే దాన్ని అలా పెట్టేసుకొని ఉంటారు చాలా మంది, ఇంకా అప్రిసియేషన్ మీద అలా ఉండిపోతారు. ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు కొంతమంది ఆల్రెడీ అప్రిసియేషన్ వచ్చేస్తుందిగా అని ఆగిపోతూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్ అని ఉంటుంది. ఐఐటిలో మంచి ర్యాంక్ వస్తుంది, ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం చేస్తారు, మొత్తం అందరు కలిపి ఒక సీఎం గారు కూడా అవార్డు ఇచ్చేస్తారు, ఇవన్నీ ఇచ్చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ అప్పటికి సాచురేషన్ అయిపోయి, వాళ్ళ ఆనందం సాచురేషన్ అయిపోయి ఫస్ట్ ఇయర్ లో నేను ఇంటర్మీడియట్, నేను ఐఐటి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసానని అక్కడే ఉంటారు. సో తర్వాత ఆనందంలోనే చదవకుండా ఆ విధంగా ఉంటాడు, కెరీర్ అంతా స్మాష్ అయిపోతుంది. ఇంకా కొంతమంది నాలెడ్జ్ బాగానే ఉంటుంది కానీ దే హ్యావ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఆర్ పబ్లిక్ ఫియర్ ఇవన్నీ ఉండడము, సరిగా చేయలేకపోవడం ఉంటుంది. నాలెడ్జ్ ఒకటే సరిపోదు, అండర్స్టాండింగ్, అప్లికేషన్ ఉండాలి. నాలెడ్జ్ 100 మార్క్స్ వస్తే మంచిదే, కానీ ఎక్కడ వాడాలో అక్కడ ఉపయోగించకపోతే దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. సో అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్, ఆ స్కిల్ అనేది కూడా ఉండాలి. ఇప్పుడు నాలెడ్జ్ మీకు 100% నాలెడ్జ్ ఉన్నా కానీ ఇప్పుడు కాల్ సెంటర్లో కానీ ఇంకో కొంతమంది మంచి ఈ వాక్చాతుర్యం ఉంది కాబట్టి వాళ్ళు బాగా రాణించగలుగుతున్నారు. ఇంకా వీళ్ళకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉండే వాళ్ళకంటే మంచి పొజిషన్లో ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకు పరిపూర్ణంగా ఉంటుంది. సో అప్రిషియేషన్ ఇంకొకటి వచ్చినా కానీ అప్రిషియేషన్కి ఏదో పొంగిపోవడము, సో మనల్ని పొగడకపోతే మనం నిరుత్సాహపడడం అనేది లేకుండా బ్యాలెన్సింగ్ గా ఉంటే మంచిగా ఉంటుంది. సార్ మీకు వచ్చిన అప్రిసియేషన్స్ లో లైక్ టాప్ లో ఉండే అప్రిసియేషన్ ఇది అని ఎలా ఉన్నాను? నాకు అప్రిషియేషన్ అంటే ఇవ్వకపోయినా కానీ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు అప్రిషియేషన్. సో నేను 15th ఫైనాన్స్ కమిషన్ లో ఐఎమ్ వన్ ఆఫ్ ద నోడల్ ఆఫీసర్. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రజెంట్ చేయడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్రిషియేషన్ ఇవ్వడము, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హై లెవెల్ కమిటీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అదే అప్రిషియేషన్ అనుకుంటాను, అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాను. సూపర్ సార్. సార్ జనరల్ గా ఎటువంటి ఫీల్డ్ లో అయినా, ఏ ప్రొఫెషన్ లో అయినా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలానే లైక్ మీరు మీ ఫీల్డ్ లో స్ట్రెస్ కానీ వీటన్నిటిని ఛాలెంజెస్, హర్డిల్స్ అన్నిటిని ఎలా ఓవర్కమ్ చేస్తూ ఉంటారు? ప్రతి దానికి, ప్రతి సమస్యకి సొల్యూషన్ అనేది ఉంటుంది. స్ట్రెస్ అనేది కొన్ని టైంలో ఉంటుంది కానీ వాటిని మేము కొంచెం మా టీం మొత్తం ఆలోచించి దాన్ని ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలనేది ఆలోచిస్తాం. అదేవిధంగా నేను పర్సనల్గా స్ట్రెస్కి ఫీల్ అయినా కానీ సో దాన్ని కూల్గానే ఆలోచించే సొల్యూషన్ వెతుకుతాము, ఆ విధంగా ముందుకు వెళ్తాం. అంతే తప్పించి సడన్ గా డెసిషన్ అంటే కొన్ని స్ట్రెస్ లో ఎక్కువగా డెసిషన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం హ్యాస్టిక్ డెసిషన్స్ ఉంటాయి. సో అటువంటి వాటికి వెళ్ళకుండా కొంచెం కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని కొంచెం కూల్గా ఆలోచిస్తే మంచి పాజిటివ్ డెసిషన్ నే తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు కూడా వెల్ఫేర్ మా సిబ్బంది మొత్తం కూడా, మా సిబ్బందిలో చాలా మటుకు ఈ హోస్టల్ ఎన్విరాన్మెంట్ వర్క్ చేస్తారు. మేము అంటే నేను యాజ్ ఏ ఆఫీసర్గా, సో 13 డిస్ట్రిక్ట్స్ హెడ్గా మేమేం చూస్తున్నామంటే మా సిబ్బంది వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా మనం నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఓవర్కమ్ కావాలి. స్మోక్లో ఎక్కువసేపు మనం పిలిచామంటే ఏమవుతుందంటే ఒక 1 hour మనం స్మోక్లో వర్క్ చేసామంటే 1 year లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అటువంటి వాటర్లో మా వాళ్ళ సిబ్బంది వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇచ్చేస్తారు. ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ జరగకుండా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. సో అందరు కూడా మన కోసం, మన సమాజం కోసం వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళెందుకు సఫర్ కావాలి, సో వీళ్ళకి కూడా అటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి కదా అనే కాన్సెప్ట్ తోటే మేము ఆ విధంగా ఆలోచించి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండాలి, వాళ్ళ సమస్యలు ఎక్కడ ఉన్నాయో గ్రౌండ్ లెవెల్, ఫీల్డ్ లెవెల్ వెళ్ళి మేము తెలుసుకుని వాటిని మేము పరిష్కారాల కోసం మనం వెతుకుతూ ఉన్నాము. సో ప్రతిరోజు కూడా పాలసీ పైనే వాళ్ళకి ఏం చేయాలి, ఇంకోటి ఏం చేయాలి, సమాజానికి ఏం చేయాలి, ఇంకో కొంత ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. నిన్ననే ఒక హోటల్ బిల్డింగ్ లో ఫైర్ అయిపోయి దాదాపు 21 members చనిపోయారు. సో చాలా మటుకు బిల్డింగ్స్ లో అవగాహన లేదు, మినిమం అవగాహన లేదు, ఫైర్ సేఫ్టీ పైన మినిమం అవగాహన లేదు. సింగిల్ స్టేర్ కేసే. వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనం కారు కొనేటప్పుడేమో దీనికి ఎయిర్ బ్యాగ్ ఉందా, ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయా 6 ఉన్నాయని చూస్తాం. బిల్డింగ్
4 కోట్లు 5 కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ఒక 30 అంతస్తులు 40 అంతస్తుల బిల్డింగ్ వెళ్ళేటప్పుడు 4 కోట్లు అయినా పెడతాం, 5 crores అయినా పెట్టేస్తాం. కానీ దీనిలో ఫైర్ ఎక్విప్మెంట్ వర్క్ చేస్తుందా లేదా అనేది ఎవరికి తెలియదు, అడగని కూడా అడగరు. సో లీస్ట్ ప్రియారిటీ. ఏదైనా జరిగినప్పుడు అంత హైట్ నుండి ఎలా సేవ్ మన ప్రాణాలని తోటి మనం బయటపడతాము అనేది ఆలోచిస్తున్నారా? ఈ రోజు వరకు మనం హ్యాపీగా ఉంటున్నాము, అంతా బాగానే పైన 30th floor లో ఉంటున్నాం మనము అనేది మనం ఆలోచిస్తాం తప్ప ఆ విధంగా ఆలోచించిన మినిమం నాలెడ్జ్ అనేది కూడా పబ్లిక్ కి అవేర్నెస్ లేదు అనేది మేము అనుకుంటున్నాం. ఆ అవేర్నెస్ కల్పించడం కోసం మేము విపరీతంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. సార్ అంటే ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ లో నేను ఇంకా అచీవ్ చేయాల్సింది ఇది, నేను మెయిన్ గా దీన్ని అచీవ్ చేయాలనుకుంటున్నాను అనేది ఏంటి సార్? ఎస్ మేడం, ఇప్పటి వరకు ఇది ఒకటి అచీవ్ అయిపోతే నెక్స్ట్ రేపు ఫ్యూచర్ లో డిఫరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని, ఫైర్ లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నిటినీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా తీసుకొని వచ్చి సో మనమే ఆ కంట్రీలో అందరికంటే మనం ముందు ఉండాలి అనేది ప్రయత్నం చేస్తున్నాము. సో దానికే ఒక డిపిఆర్ ఒకటి రెడీ చేసేసాము. సో అక్రాస్ ద వరల్డ్ ఎక్కడ మంచి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉందా అనేది మేము సెర్చ్ చేస్తున్నాము. ఆ విధంగా ఒక హ్యాకథాన్ ఒకటి కండక్ట్ చేసి సో అటువంటి ఫీల్డ్ లో ఒక ఇష్యూ ఇచ్చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకు ఒక టీమ్ ఇచ్చేసి దానిపైన కొంత అమౌంట్ మేము శాంక్షన్ చేస్తూ సో అటువంటి దాన్ని మనం ఏ విధంగా చేయాలి. ఇప్పుడు డ్రోన్ ఉంది, దాదాపు 80 మనకు క్యాపిటల్, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ లో మనకు వచ్చేది మోర్ దాన్ 150 floors, 150 meters 220 meters ఉన్నాయి. సో మనకు ఉండేది 90 meters, అది కూడా వైజాగ్ లోనే సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, ఫైటింగ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కి మన దగ్గర ఉన్నటువంటి అప్లయన్స్ అంతవరకే ఉంది. సో ఆ పైన ఎలా చేస్తాం మనం, సో ఆ పైన ఇన్సిడెంట్ జరిగితే ఎలా చేస్తాము అనే దానిపైన ఆలోచించి ఒక డ్రోన్ ఫైర్ ఫైటింగ్ అయితే ఎలా ఉంటుంది అనేది మేము వర్కౌట్ చేస్తున్నాం. దానికి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. అది అప్ టు 200 meters వరకు వెళ్తుంది. ఒకసారి మేము రీసెంట్ గా వైజాగ్ లో ఒక ట్రయల్ రన్ చేశాము. సో అటువంటిది మేము R&D లో ఉంది. అది నెక్స్ట్ కమింగ్ 2 to 3 months లో డెమాన్స్ట్రేషన్ జరగబోతుంది. సో అది సక్సెస్ అయిందనుకోండి, ఆ విధంగా మేము తీసుకొని వస్తున్నాం. అదే విధంగా కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ కెమికల్ ఇండస్ట్రీస్ లో మనం దగ్గరికి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేయలేము, లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అక్కడ రోబోట్ ని తీసుకొని వస్తున్నాం అన్నమాట. రోబోట్ తోటి ఫైర్ ఫైటింగ్ చేయడము. సో చేసినప్పుడు మనకు మన లైఫ్ సేవింగ్ తో పాటు ప్రాపర్టీ సేవింగ్ అనేది కూడా ఉంటుంది. సో డైరెక్ట్ గా హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మిషనరీ ద్వారా మనం చేస్తున్నాం అన్నమాట. సో ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ పైన మేము వర్కౌట్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో ఇవన్నీ కూడా మాకు అన్ని ఛాలెంజింగే. సో ఆ విధంగానే మేము ముందుకెళ్తున్నాము. ప్రతిరోజు ఈ రోజు ఈ ఇష్యూతో వస్తే రేపు ఫ్యూచర్ మా సమాజం అంతా రేపు టెక్నాలజీ అంతా మారిపోతుంది. టెక్నాలజీ డ్రివెన్ అడ్మినిస్ట్రేషన్ లోకి తీసుకురావాలి. రేపు ఫారిన్ కంట్రీస్ లో ఏమవుతుందంటే ఎక్కడన్నా ఇంట్లో ఫైర్ అయితే వాళ్ళేం ఫోన్ చేయరు. ఇప్పుడు మనం అంతా మన కల్చర్ అంతా ఎలా అంటే 3 bedroom 2 bedroom ఉంటుంది. ఏ బెడ్రూమ్ లో లేచి వేసుకుని ఉంటారు. సో ఎక్కడ ఏ చిన్న స్మోక్ వచ్చినా గానీ ఎవరు కాల్ చేయలేరు, నిద్రలో ఉంటాము. సో అలా కాకుండా ప్రతి ఇంట్లో కూడా IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ డివైజెస్ ని ఏర్పాటు చేసి అవి డైరెక్ట్ గా మా ఫైర్ కంట్రోల్ రూమ్ కి మనం ఇంటిగ్రేట్ చేసేస్తాము. సో అక్కడ స్మోక్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా అడ్రస్ అంతా కూడా మాకు వచ్చేస్తుంది. సో డైరెక్ట్ గా మేము అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అటువంటి సిస్టమ్ ని కూడా తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ విధంగా మనము అడ్వాన్స్ టెక్నాలజీని వాడడం కోసమే మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం అనమాట. దీస్ ఆర్ ఆల్ అవర్ న్యూ ఛాలెంజెస్. సో అయితే వెరీ సూన్ మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్ లో చాలా మంచి అడ్వాన్స్ టెక్నాలజీని చూడబోతున్నాం. ఎస్ మేడం, 100%. ఓకే సార్. సార్ లైక్ ఇప్పుడు మీరు ఉన్న ఈ ప్రొఫెషన్, ఈ ఫీల్డ్ లో టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ యూనిటీ, టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టీమ్ వర్క్ లో ఒక మంచి పాజిటివిటీని మీరు పంచడానికి ఏం చేస్తుంది అట్మాస్ఫియర్ ఉండటానికి? ఇప్పుడు డిజాస్టర్ లోకి వెళ్తాము. డిజాస్టర్ లోకి వెళ్ళిన తర్వాత మా సిబ్బంది మొత్తాన్ని వర్క్ అయిపోయిన తర్వాత డీప్ బ్రీఫింగ్ సెషన్ అని ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఒక మేజర్ డిజాస్టర్ కానీ లేకపోతే ఇంకొక పెద్ద ఆపరేషన్ లో కంప్లీట్ అయిపోయి వచ్చిన తర్వాత మనం చేసినటువంటి పాజిటివ్స్ ఏంటి, మనం చేసినటువంటి నెగిటివ్స్ ఏంటి, వాళ్ళతోటి ఫ్రెండ్లీగా నడవడమే అనమాట. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా చెప్పగలరు. మనం అథారిటేటివ్ గా వెళ్ళామనుకోండి, సో భయంతో ఏం చెప్పారనమాట. అది సో అందరినీ నిలబెట్టేసి కొంచెం మనం ఈ విధంగా చేస్తే బాగుండేది, ఆ విధంగా చేస్తే బాగుంటది, ఇంకా ఎటువంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అయితే మనకు బాగుంటుంది అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనము ఇన్పుట్ తీసుకొని ఆ విధంగా చేస్తున్నాము. అంత అయిపోయిన తర్వాత కూడా మేము ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము. రేపు ఫ్యూచర్ లో కూడా ఆ విధంగా ఇంకా ఎక్కువగా ఇటువంటి సక్సెస్ మీట్లని, స్పోర్ట్స్ మీట్లని ఇవి కండక్ట్ చేస్తాము. సో ఇప్పటి నుంచి ఇంకా అవి ఎక్కువగా చేస్తుంటాం అన్నమాట. ఈ విధంగా వాళ్ళతోటి కలిసిపోవడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు. సో ఇది మా ఒక్కటే కాదు, టీమ్ వర్క్ వల్లనే మనము ఇవంతా సాధిస్తాము అనేది వాళ్ళతోటి షేర్ చేసుకుంటాము అన్నమాట. అది
సో మేము డిఫరెన్స్ అనేది చూపించాం. వర్క్ అనేటప్పటికీ మా డైరెక్టర్ నుంచి కింద ఫైర్మెన్ లెవెల్ వరకు అందరం కలిసిపోయి వర్క్ చేస్తాం అనమాట. అందుకే అది వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు. సార్ అంటే ఇప్పుడు లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్ లోకి ఎవరైతే రావాలి, మేము దీన్ని పాత్వేగా చూస్ చేసుకుందాం అనుకుంటున్నాము అని ఎవరైతే ఉంటారో, సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు పాత్వేకి? డెఫినెట్ గా ఇది మంచి రేపు ఫ్యూచర్ లో అర్బనైజేషన్ ఎంతవరకు ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆ విధంగా ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు మనకంతా కూడా వర్టికల్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. సో దాదాపు అన్ని మన లివింగ్ అంతా కూడా అప్పర్ స్టేజ్ లోనే. సో మన అంత ముందు రోజుల్లో అయితే మనకు 2000 ముందు వరకు అయితే అంత హారిజెంటల్ గానే వెళ్తున్నాం, ఇప్పుడు వర్టికల్ గానే వెళ్తున్నాం. చూసాం ఇప్పుడు దాదాపు హాంకాంగ్ లో కూడా రీసెంట్ గా ఒక ఫైర్ అయిపోయి దాదాపు మోర్ దెన్ 300 పీపుల్ చనిపోయారు. సో ఈ వర్టికల్ బిల్డింగ్ లోనే. సో అటువంటి బిల్డింగ్ లో మనం ఫైర్ ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ ఎన్ని చేసినా చేసి అవేర్నెస్ లేకపోతే దేర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. సో దాన్ని కోసమని అటువంటి బిల్డింగ్స్ మేము ఐడెంటిఫై చేసి అటువంటి బిల్డింగ్స్ లో ఒక ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉండాలనేది కూడా మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. అది కూడా ఆల్రెడీ ఉంది. సో ఈ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు ప్రతి ఇండస్ట్రీలో కూడా ఈ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అవసరము. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ కి మళ్ళీ అసిస్టెంట్స్ గా కొంతమంది ఫైర్ సూపర్వైజర్స్ అవసరం అవుతుంది అటువంటి బిల్డింగ్స్ లో, ఇండస్ట్రీస్ లో కానీ లేకపోతే థియేటర్స్ లో కానీ, ఇటువంటి కాంప్లెక్స్ పబ్లిక్ కాంగ్రిగేషన్ బిల్డింగ్స్ లో. నెక్స్ట్ ఇదే విధంగా ఫైర్ ఆడిటింగ్ అని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. సో ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక బిల్డింగ్ లో ఫైర్ ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని వాళ్ళే ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళే ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మాకు ఆన్లైన్ లో పెట్టేస్తే మేము దాన్ని క్రాస్ చెక్ చేసుకొని ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది. సో ఇప్పటి వరకు ఏం చేస్తున్నామంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే రేపు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండాలనే కాన్సెప్ట్ తోటి సో వీళ్ళని థర్డ్ పార్టీ ఫైర్ ఆడిటర్స్ ని కూడా మేము తీసుకొని వస్తున్నాం అనమాట. సో మోస్ట్లీ 1 వీక్ ఆర్ 10 days లోపు నోటిఫికేషన్ వస్తుంది. సో దీనివల్ల కొంచెం ఈ స్టూడెంట్స్ కి అందరూ కూడా దీంట్లో ఎన్రోల్ అయితే మేము ఎంపానల్ సర్టిఫికేట్ ఇస్తాము. సో దాంతో పాటు వాళ్ళు ఆడిటింగ్ చేసుకోవచ్చు. ఆడిటింగ్ చేసుకొని వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా అవేర్నెస్ రెండు ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి నేను చాలా మందికి మా సిబ్బంది అందరికీ కూడా చెప్తూనే ఉంటాను. 2012లో బయోడైవర్సిటీ ప్రోగ్రామ్ ఒకటి హైదరాబాద్ లో జరిగింది. సో అక్కడ ఎయిర్పోర్ట్ లో ఒక ఫైర్మెన్ అనమాట, చిన్న కానిస్టేబుల్, 20,000 శాలరీకే. అతను మధు అని ఉన్నారు. సో నేను అక్కడ నాకు డ్యూటీ వేశారు 21 days. ఆ డ్యూటీ వేస్తే అతను వచ్చారు, సార్ నాకు బయటకు వెళ్ళడానికి నాకు ఇష్టం ఉంది సార్, నాకు ఇక్కడ వర్క్ చేయడము ఒక కింద క్యాడర్ లో వర్క్ చేయడం నాకు బాగానే ఉంది. సో దీన్ని నేను ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటున్నాను నేను నా కెరీర్ ని. సో నాకు ఇంకొక ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది సింహాద్రి పవర్ ప్లాంట్ నెల్లూరు. సో నేను అప్పుడు నెల్లూరు డిఎఫ్ఓగా చేస్తున్నాను అనమాట. అడిగారు, నన్ను అడ్వైజ్ అడిగారు. ఓకే డెఫినెట్ గా రండి, నేను కూడా చెప్తాను, నేను కూడా నీకు కావాలన్న మెటీరియల్ కూడా ఇచ్చేస్తానని ఇచ్చేసాను. సో ఆ విధంగా అటెండ్ అయ్యారు. అక్కడ ఫస్ట్ 2012లో ఎయిర్పోర్ట్ లో 20,000 శాలరీ. సో నెక్స్ట్ అక్కడ సింహాద్రి పవర్ ప్లాంట్ లో జాయిన్ అయిపోయారు. 1 year కి 45,000 ఇచ్చేసారు. 45,000 శాలరీ సెలెక్ట్ అయ్యారు. 1 year అయిపోయిన తర్వాత పక్కన మీనాక్షి పవర్ ప్లాంట్ ఉంది. సో దాంట్లో వాళ్ళు మళ్ళీ ఇతనికి కావాలని సో ఇంటర్వ్యూకి అక్కడికి వెళ్ళాడు. అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికి 70,000 శాలరీ. సెకండ్ టైం 1 year కే అక్కడ మళ్ళీ చేసిన తర్వాత ఇచ్చేసారు. ఆ తర్వాత టాటా గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. టాటా గ్రూప్ వాళ్ళు వితిన్ 2 years లోనే అక్రాస్ సౌత్ ఇండియా మొత్తానికి అతను ఇన్ఛార్జ్ చేశారు. 1.5 lakh ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ టాటా వాళ్ళే దుబాయ్కి పంపించేశారు. సో అక్కడ ఉండేటువంటి పవర్ ప్లాంట్స్ అన్నిటికీ అతను ఇన్ఛార్జ్ ఇచ్చారు అనమాట వితిన్ 2 years లోనే. అక్కడ వాళ్ళకు 2.5 lakh ప్లస్ అకామిడేషన్ మొత్తం అంతా ఇచ్చేసారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ దుబాయ్ లోనే ఇంకో కంపెనీకి మారాడు. అడ్వాన్స్ NFPA ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిల్లో పాస్ అయ్యాడు. ఆ సర్టిఫికేషన్ పెట్టేసి ఇంకొక దాంట్లో జాయిన్ అయ్యాడు క్యాంపస్ ఇంటర్వ్యూ. ఈ విధంగా కెరీర్ ఎన్హాన్స్మెంట్ లోనే. సో ఇప్పుడు ఆయన దుబాయ్ నుండి డైరెక్ట్ గా వైజాగ్ వచ్చారు. ఎందుకని? నాకు చెప్పడం కోసం వచ్చారు. వాళ్ళ వైఫ్ అక్కడే ఉంది. వాళ్ళ వైఫ్ కి ఏం చెప్పకుండా డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసారు. ఆయన వైజాగ్ లో దిగిన తర్వాత ఫోన్ చేద్దామని వచ్చారు. నేను యాక్సిడెంటల్ గా నేను ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నాను. అతను బయటకు వచ్చి చేశారు, నేను అక్కడే ఉన్నాను. సో సార్ మీకే షేర్ చేద్దాం అనుకున్నాను సార్, నాకు 8 lakhs శాలరీ పర్ మంత్, 4 bedroom హౌస్, సో అపార్ట్మెంట్ అవన్నీ ఇచ్చేసారు. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2012 నుండి 2022 వరకు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 10 years లో
ఒక కెరీర్ ఫైర్మెన్ గా జాయిన్ అయిపోయి ఇప్పుడు 8 lakhs per month శాలరీ, అక్కడ 4 bedroom హౌస్, బీచ్ పక్కనే, కొంచెం వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం అన్ని స్టడీస్ ఫ్రీనే, మొత్తం ఇవన్నీ ఇచ్చేసారంటే కెరీర్ ఒక ఆ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. యూత్ కూడా అదే గుర్తుపెట్టుకోవాలి. రేపు ఫైర్ ఆడిటింగ్ ఉంది, అదేవిధంగా ఒక సర్టిఫికేషన్ ఉంటే ఇటువంటి లాట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి మనకి. సో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ లో అర్బనైజేషన్ లో ఈ నీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా ఆ విధంగానే జనరేట్ అవుతుంది. సో యూత్ కి రేపు అతి పెద్ద ప్రోగ్రామ్ ఇంకొకటి పెడుతున్నాము. సో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పైన మా ఫైర్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది, సో అది మేము కూడా కోర్సులు ఆఫర్ చేస్తున్నాం. కోర్స్ సర్టిఫికేషన్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా వాళ్ళకి మంచి, ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా 10,000, 15,000 శాలరీస్ కే చేస్తున్నారు, 20,000, 25,000 చేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళే సెల్ఫ్ గా వర్క్ చేసుకుంటూ స్టడీ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవన్నీ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఈ వర్క్ లో అనేది కూడా మేము అతి త్వరలో తీసుకొని రాబోతున్నాం. అది సూపర్ సార్. అండ్ మీ స్టోరీ, మీ జర్నీ అంతా కూడా రియలీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇవాళ ఇక్కడ ఉన్న మన ఆడియన్స్ కూడా మీరు క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు సార్. సో గుడ్ మార్నింగ్. ఉన్నారు, అందరూ ఫ్రెండ్స్ గుర్తే ఉన్నారు, అందరితో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాం, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను చాలా రెస్పెక్ట్ గా చూస్తారనమాట. సో ఈవెన్ దో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరు కూడా దాదాపు మోర్ దాన్ 10 members యుఎస్ లోనే సెటిల్ అయిపోయారు, యుఎస్ లోనే ఉన్నారు. కానీ ఎవ్రీ వీక్ మేము అందరం మాట్లాడుతూనే ఉంటాం, ఎవ్రీ వీక్ షేర్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. గుడ్ మార్నింగ్. ప్రౌడ్ గా ఫీల్ అయింది. సో జనరల్ గా నేను కంప్యూటర్ సైన్స్ కి వెళ్లకుండా గవర్నమెంట్ సర్వీస్ రావడమే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానని నేను అనుకుంటున్నాను. గ్రూప్ 1 సర్వీస్ రావడమే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సో ఒకవేళ కంప్యూటర్ సైన్స్ కి వెళ్ళింటే ఒక ఫీల్డ్ లోనే నేను అక్కడే ఏదో ఒక వన్ ఆఫ్ ద టీమ్ లీడర్ గానో ఇంకొక విధంగా ఉండేవాడిని. సో ఈ విధంగా గ్రూప్ 1 సర్వీసెస్ రావడం వల్ల పబ్లిక్ ఎక్కువ మందికి నేను సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను అని నేను ఫీల్ అవుతున్నా. సో దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ, ఐ థింక్ సో. గుడ్ మార్నింగ్. నాకు నేనే మోటివేషన్, ప్లస్ పెరిగినటువంటి వాతావరణం కూడా అటువంటిదే. సో మనము శివాజీ ఎలా పెరిగారు, శివాజీ ఉత్థానం గురించి మనం ఒకసారి చూస్తే వాళ్ళు గొరిల్లా యుద్ధ వ్యూహాలు నేర్చుకున్నారు. ఎక్కడ, ఇటువంటి ప్లేన్ ఏరియాలో కాదు. ఇది శత్రువులందరూ కూడా వచ్చినా గానీ ఆ అడవుల్లో, ఆ కొండ గుట్టల్లో ఉండేటువంటి యుద్ధ వ్యూహాలు నేర్చుకుని ఎదుటి సైనికుల్ని వాళ్ళ వైపు రానియకుండా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు నేర్చుకున్నారో అటువంటి ఆ హడ్డిల్స్, ఆ ఫారెస్ట్ అంతా కూడా, ఫారెస్ట్ గానీ, కొండల్లో గానీ, గుట్టల్లో గానీ అంతా హడ్డిల్సే కదా, ఆ హడ్డిల్స్ లోనే యుద్ధ వ్యూహాలు నేర్చుకున్నారు. కానీ ఇక్కడ మన ప్లేన్ లో ఉండి నేర్చుకోలేకపోతున్నాం. మనం అటువంటి ఫీల్డ్ నుంచి వచ్చాము, అటువంటి కష్టాల నుంచి వచ్చాం కాబట్టి ఆ కష్టాలే కొండగుట్టలు. సో అటువంటి వాటి నుంచి ఆ యుద్ధ వ్యూహాల్లో లాగానే మేము కూడా రేపు ఈ ఒక ప్రేరణ పొంది, అటువంటి వాటి నుంచి ప్రేరణ పొందే ఈ విధంగా వచ్చాము. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చింది, ఏం జాబ్ నోటిఫికేషన్ వస్తాం. అదే బిఫోర్ 10 years 20 years ముందు అలాంటి టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్ ఏం లేవు. అలాంటప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చిందని పేపర్లోనే. సో అప్పుడే బాగుంది, ఇప్పటికంటే అప్పుడే బాగుంది. సో సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా కానీ, ఇంకోటైనా కానీ, రీడింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అవన్నీ కూడా అప్పుడు పేపర్లో చదువుతూ రాసుకోవడం అనేది ఇంకా బాగుంది. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది, మొత్తం ఈ కీబోర్డ్ తోనే మనం వర్క్ చేస్తా ఉన్నాము. సరిగా పిల్లలకు కూడా రైటింగ్ స్కిల్స్ లేకపోవడము, సరిగా ఈ ఫోన్స్ ఎక్కువ అడిక్ట్ కావడం వల్ల కొంచెం వీళ్ళల్లో మెంటల్ కండిషన్స్ కూడా పిల్లలకి ఎలా ఉందంటే, వాళ్ళు యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు ఉండేటువంటి పిల్లలకి కూడా యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడైతే ఓన్లీ మనం రీడ్ చేస్తుంటాం కాబట్టి మనకు కంటి చూపు బాగానే ఉంటుంది అని, ఇది కూడా ఒక కంటి చూపుకి ఎక్సర్సైజ్ ఉంటుంది, చేతికి ఎక్సర్సైజ్ ఉంటుంది, మైండ్ కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్ని కూడా ఈ టెక్నాలజీ మారడం వల్ల పాజిటివ్ గా తీసుకుంటే ఇది బాగానే ఉంటుంది. సో నెగిటివ్ గా దీనికి స్క్రీన్ టైం ఎక్కువైనప్పుడు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంది. సో అప్పుడంతా కూడా మనం పేపర్లోనే మేము ఫాలో అవుతున్నాం. న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ రావడము, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఆ విధంగా చూస్తున్నాం. ఇంటర్నెట్ లో అవన్నీ కూడా మనకు అప్ టు ఆ జాబ్ వచ్చేంత వరకు కూడా అవన్నీ లేవు, ఫోన్లే లేవు కదా. సో అంతా పేపర్ తోనే డిపెండ్ అయినాం అనమాట, అది న్యూస్ పేపరే. కాలేజ్ లైఫ్ లో స్వీట్ మెమరీస్ మీన్స్
కష్టపడమే స్వీట్ మెమరీస్, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. కొంచెం స్వీట్ మెమరీ ఏంటంటే కష్టాన్ని నేను స్వీట్ గా అనుకుంటాను. ఒకరోజు మధ్యాహ్నము జనరల్ గా ఇవన్నీ ఎలా అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ సెకండ్ ఇయర్ లో సో మేము వంట చేసుకునే వాళ్ళం అనమాట, ఫ్రెండ్స్ అందరం కలిసి. అప్పుడు బ్యాచులర్ లైఫే కాబట్టి కొంచెం ఎక్కడ పెళ్లి జరిగితే అక్కడ వెళ్లే వాళ్ళం. అంటే మా ఏరియా అటువంటిది. సో మేము కూడా ఆ విధంగా ఆ టైంలో చాలా మంది యంగ్స్టర్స్ ఆ విధంగా ఎక్కడ పెళ్లి జరిగితే ఆ విధంగా వెళ్ళేవాళ్ళం. ఒక్కరోజు మధ్యాహ్నం గ్యాస్ మీద ఫుడ్ పెట్టుకున్నాము. సో సగం అయింది, సగం బాయిల్ అయింది, ఇంకా కిరోసిన్ అయిపోయింది. కిరోసిన్ అయిపోతే ఆ రోజు ఎలా ఉన్నామంటే న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్లని ఫైర్ చేసి ఆ రిమైనింగ్ ఫుడ్ ని కుక్ చేసామన్నమాట. అది సో అది కూడా ఫుల్ కాలేదు, కానీ ఆ విధంగా తిన్నాం. ఇప్పుడైతే ఆ విధంగా అయితే కడుపున వస్తుంది, కానీ ఆ రోజుల్లో అది కూడా లేదు. సో వాటినే నేను స్వీట్ మెమరీస్ అనుకుంటాం అంతే. సో అది ఒకటి. నెక్స్ట్ మెస్ కి వెళ్తే మెస్ లో కార్డు తీసుకునే వాళ్ళం అనమాట. ఎప్పుడో ఇబ్బంది పడినప్పుడు అక్కడికి వెళ్ళొచ్చులేమని. సో అక్కడ మనీ కట్టడానికి లేక మొత్తం అన్ని టోకన్స్ మొత్తం అన్ని ఇవి ట్యాగింగ్లు అన్ని అయిపోయినాయి అనమాట. సో ఆ క్యాష్ ని మెయింటైన్ చేసి ఇట్లా ఆకలి అవుతుంది మాకు, దీన్ని క్యాషియర్ ఓనర్ సపరేట్ గానే ఉంటారు. సో ఆయన మేనేజ్ చేసి కొంచెం పంచి చేసినట్టు యాక్షన్ చేసి అది ఇచ్చేవారు అనమాట, టోకెన్ ఇచ్చేవారు. సో ఆ విధంగా కూడా ఇవన్నీ కూడా మేము స్వీట్ మెమరీస్ గానే ఫీల్ అవుతాను. కష్టాలనే స్వీట్ మెమరీ అనుకుంటాం. ఇక్కడ విజయవాడలో 9 months మేడం, బీడీ 9 months. సో కానూరులోనే దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాము. వాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళే వాళ్ళు. సో పాపం వాళ్ళు ఒక సన్ లాగానే నన్ను కూడా వాళ్ళు ఆ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయను మేడం. సో ఎందుకంటే మా నాన్న 900 ఎంతో పంపిస్తారు మంత్లీ, ఈ ఫీజుకి వాటన్నిటికీ అయితే లేదు. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయను. సో మధ్యాహ్నం ఒకేసారి హోటల్లో మెస్ లోనే తినేసి 12 o'clock తినేసి డైరెక్ట్ గా లైబ్రరీకి వచ్చేస్తాను. ఇంకా అంతే మేడం, మధ్యాహ్నం నైట్ ఆ విధంగానే. సో ఆ కాలేజ్కి అయితే లేదు, కానీ ఎవ్రీడే రెగ్యులర్ గా ఒక 1 or 2 days కాలేజ్కి ఎగ్గొట్టిండొచ్చు, కానీ లైబ్రరీకి అయితే నేను లైబ్రరీ అయితే రెగ్యులర్ మేడం. సో ఇప్పుడు ఇక్కడే ఉంది అది కూడా, మా ఆఫీస్ పక్కనే లైబ్రరీ ఉండడం అనేది కూడా చాలా గ్రేట్. నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను మేడం. విజయవాడ రావడము, నా కెరీర్ చేంజ్ కావడం అనేది ప్రౌడ్ గా ఫీల్ అవుతాను ఇప్పటికీ కూడా. సార్ దగ్గర నేను 9 years నుంచి చేస్తున్నానండి. ఇంత పర్సనల్ విషయాలు నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఈ రోజు మాకు చాలా చాలా మీ విషయాలు చాలా తెలిసింది సార్. ఇలాగే మన పిల్లలు కూడా, మన సిబ్బంది ఉన్న పిల్లలకు కూడా చిన్న చిన్న గైడెన్స్ ఇస్తుంది. మా పిల్లలు కూడా కొద్దిగా ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొద్దిగా ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. కొద్దిగా ఇందాక మీరు చెప్పినట్టుగా మన సర్వీస్ లో పర్సన్స్ కూడా ఆ పిల్లలకి వాళ్ళే కదా గైడెన్స్ ఇచ్చి చిన్న చిన్న క్లాసులో ఇట్లా ఏదో తమకు కుదిరినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు. మరి ఈ రోజు అసలు నేను 9 years చేశాను, కానీ ఇన్ని భాషల విషయాలు అసలు నాకు ఎక్కువ తెలియదు సార్. అసలు నేను వినలేదు. చేయటం రోజు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ఇంత మీ లైఫ్ గురించి అసలు మాకు తెలియదు సార్. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ డేగా నేను భావిస్తాను సార్. ఎందుకంటే నేను ఎప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడలేదు సార్. అసలు నాకు ఇవాళ మీ గురించి చెప్పాలనిపించింది సార్. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం ఈ సార్ దగ్గర. ఈ లైఫ్ ఇంత లైఫ్ నాకు అసలు తెలియలేదు ఈ విషయం. మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. ఓకే, డెఫినెట్ గా ఆ విధంగానే ఉంటుంది. ఆ విధంగానే నేను గైడెన్స్ కూడా ఇచ్చేస్తాము. ఏం చెప్తాను, ఓకే ఇతను అడిగింది చెప్తాను. సో జనరల్ గా నేను నా గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక గోల్ ని రీచ్ చేసుకోవడం, నేనేం గొప్ప అని నేను చెప్పడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకుని, నేను గొప్ప అని నేను చెప్పడం లేదు. నేను కష్టాల నుంచి నా గమ్యాన్ని నేను ఎలా చేరానో ఆ వేని, నా ప్రయాణాన్ని చెప్పాను. రేపు మీరు కూడా ఇంతకంటే మంచిగా మీరు రీచ్ కావచ్చు. సో ఇది ఈ గోల్ ని రీచ్ కావడం కోసం నేను ఏ విధంగా కష్టపడ్డానో అదొక మీకు గైడెన్స్ గా ఉంటుందనే కాన్సెప్ట్ తోటే నా ప్రయాణాన్ని చెప్పాను. సో దీన్నే నన్నే ఆదర్శంగా తీసుకోవడం అనేది కూడా చేసుకోవద్దు. ఎస్, అది ఫస్ట్ పాయింట్. సో మన డిపార్ట్మెంట్ లో పిల్లలందరికీ కూడా ఆ విధంగానే నేను క్లాస్ ఇస్తాను. ఆ విధంగా మీ అందరికీ కూడా రేపు సోమవారమో మంగళవారమో నేను అదే అనుకున్నా, ఈ రోజే డిసైడ్ అయ్యాను. ముఖ్యంగా కెరీర్ కంపాస్ నావిగేటింగ్ సక్సెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను కూడా కొంచెం ఈ రోజు ఇన్స్పైర్ చేశారనమాట. నిజంగా మా డిపార్ట్మెంట్ లో పీపుల్ కి నేను మా అంతా ఫ్యామిలీగానే ట్రీట్ చేస్తాను. మా డిపార్ట్మెంట్ అంతా కూడా నేను ఒక ఫ్యామిలీగానే ట్రీట్ చేస్తాను. మా ఫైర్ ఫ్యామిలీ అంటాం అనమాట. సో వాళ్ళకు కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఈ రోజు మార్నింగే వచ్చింది నాకు. సో నేను 3 days నుంచి నేను అడుగుతూనే ఉన్నాను. నేను మళ్ళీ 5th అయిపోయింది. 5th నిన్న అంటే నేను కూడా వచ్చేవాడిని కదా, నేను వేరే ప్రోగ్రామ్ లో SM మేడం
హోమ్ మినిస్టర్ మేడం, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడం ప్రోగ్రామ్ లో ఉన్నాను, రాలేకపోయినవాడిని. సో ఈ రోజు పెట్టుకున్నారు కాబట్టి కొంచెం గ్రేట్. సో మీకు, మీ ఛానల్ కి, మీ ఆర్గనైజేషన్ కి చాలా చాలా థ్యాంక్స్. సో ఇది మంచి ప్రోగ్రాము, మంచి యూత్ కి ఒక మీరు ఏం ఆశించకుండా ఒక సోషల్ కాజ్ కోసము, ఒక పిల్లల్లో ఎన్లైట్మెంట్ తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి మీ సర్వీస్ కు సాల్యూట్ చేయాలని నిజంగానే. నమస్తే సార్, నా పేరు నాగరాజు సార్. యూపీఎస్సీలో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తున్నారు సార్. దాంట్లో ఏంటంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ నుంచి సెలెక్ట్ అవుతున్నారు, మన సౌత్ ఇండియన్స్ నుంచి తక్కువ సెలెక్ట్ అవుతున్నారు సార్. అంటే ఇది సిలబస్ ప్రాబ్లమా సార్? అంటే స్టేట్ సిలబస్ ప్రాబ్లమా లేకపోతే సిబిఎస్ఈ ప్రాబ్లమా సార్? ఇది అవేర్నెస్ ప్రాబ్లం, ఏం తక్కువేం కాదు. మనకు వాళ్ళకి నార్త్ వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు అంటే, సో జనరల్ గా మనకు ఈ సౌత్ ఇండియా స్టేట్స్ కి హిందీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి మనకు సౌత్ లో లాగా మనకు సఫిషియెంట్ గా మన పీపుల్, సౌత్ ఇండియా పీపుల్ ఆర్ రిచ్. నార్త్ తో పోలిస్తే కొంచెం సౌత్ ఇండియా పీపుల్ రిచ్, డిసిప్లిన్ అన్ని ఎక్కువగా ఉంటుందన్నమాట. అంత ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఇష్టపడరు. సో ఇష్టం ఉండే వాళ్ళకి కంపల్సరీ ఆ విధంగా కష్టపడినప్పుడు ఆటోమేటిక్ గా మన ఆంధ్ర స్టేట్ లో చూస్తే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ వస్తున్నాయి, నేను ఆ రిక్రూట్మెంట్లు వీటన్నిటిలో చూస్తున్నాం కదా, వీటన్నిటిని అనలైజ్ చేస్తే ఎక్కువ ఎక్కడ వస్తాయంటే అనంతపూరు, ప్రకాశం జిల్లా మా ఏరియా, కడప, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం. సో ఈ ఏరియాలు మొత్తం మన ఆంధ్ర జియోగ్రఫీని మొత్తం మనము చూస్తే అక్కడ డ్రాట్ ఏరియా. సో ఇప్పుడు ఎక్కడ ఏ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ డ్రాట్ ఏరియాస్ అన్నమాట. ఇక్కడ కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ ఏరియాలో సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారంటే ప్రకాశం జిల్లా నుంచి అన్న వస్తారు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి అన్నా కానీ టాప్ మెరిట్ లోనే వచ్చి ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారన్నమాట. అది ఎందుకని అంటే, సో ఆ కాంపిటేటివ్నెస్ అనేది అక్కడ ఉండేటువంటి డ్రాట్ ఏరియాలో ఉండే వాళ్ళకి నేను ఏ విధంగా నేను రేపు లైఫ్ ని లీడ్ చేయాలనేది వెతుక్కుంటూ ఉంటాడు. సో ఇక్కడ అవసరం లేదు. సో అతనికి కావాల్సినటువంటి అతనికి ఇష్టమైనప్పుడు కావాల్సినటువంటి సదుపాయాలు, వనరులు అవన్నీ ఇక్కడ ఉన్నాయి, అక్కడ వాళ్ళకి లేవు కాబట్టి సో వాళ్ళు రేపు నెక్స్ట్ ఫ్యూచర్ కోసం వాళ్ళు వెతుకులాటలో సెర్చింగ్ లో జాబ్ కావాలి, నాకు లైఫ్ సెటిల్ కావాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. అంతేగాని నార్త్ కి సౌత్ కి డిఫరెన్స్ అనేది ఏం లేదు. కష్టపడితే వీళ్ళకి అంత అవేర్నెస్ లేదు, అవేర్నెస్ ఉంటే ఆటోమేటిక్ గా దేంట్లోనైనా కానీ వచ్చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ప్రతిసారి ఇప్పుడేమి నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఇప్పుడు మనం నీట్ ఇవన్నిటిలో చూస్తున్నాం కదా, నీట్, ఐఐటి, జేఈలో మన తెలుగు పీపుల్ ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకు? అవేర్నెస్ ఉంది కాబట్టి సెలెక్ట్ అవుతున్నారు అంతే. సో యూపీఎస్సీలో కూడా ఎక్కువ మంది చెప్తున్నా కదా, నాకే ఈ గ్రూప్ అని తెలిసి ఇవంతా తెలిసి వచ్చేసరికి నేనే సెట్ చేసుకుని ఫైండ్ చేసుకుని నా వే ఏంటో ఇంతవరకు వచ్చేసాము. సో యూపీఎస్సీకి అటెంప్ట్ చేద్దామనేసరికి నా ఏజ్ క్రాస్ అయిపోయింది. ఏం చేస్తాను తెలియదు కదా. అదే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నేను గైడ్ చేయగలను. సో ఇప్పటి నుంచి వచ్చి ఇప్పుడు కూడా బాగానే వస్తున్నాయి. సదరన్ స్టేట్స్ కి వీటన్నిటికి కూడా ఇప్పుడు బాగానే ఉంది, అవేర్నెస్ కూడా బాగానే పెరిగింది. సో ఆ విధంగానే వస్తున్నాయి. ఓకే, నైస్. సార్ ఇందాక మీరు మీ హిస్టరీ అన్ని చెప్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మన ఆడియన్స్ అడిగిన క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్స్ చెప్తున్నారు. సార్ ఇందాక మీరు చెప్పిన పాయింట్ లో ఫస్ట్ మీరు మీ ఫాదర్ కి కోరిక ఏదైతే మీరు బీఈడీ కంప్లీట్ చేయాలని ఉందో, సో మీకు అది ఇష్టం లేదు బట్ దాని వైపు వెళ్ళాలి అనేది లేదు, బట్ దాన్ని కంప్లీట్ చేశారు. సో ఇలానే రియాలిటీలో మనం చూసినట్లయితే చాలా మంది పిల్లలకి ఏంటంటే ఒక గోల్ ఉంటుంది, పేరెంట్స్ ఏమో ఇంకొకటి వీళ్ళు ఇది అచీవ్ చేస్తే బాగుంటది అని అనుకుంటూ ఉంటారు. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక కాంప్రమైజ్ చేసుకుంటారు వాళ్ళ గోల్స్ ని. పేరెంట్స్ చెప్పారు ఇంకా తప్పదు నేను ఇదే చెయ్యాలి అని దానికి వెళ్ళిపోయి వీళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో స్టూడెంట్స్ దాన్ని మర్చిపోయి వదిలేస్తూ ఉంటారు సార్. సో దాని గురించి వాళ్ళు రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అచీవ్ చేయడం ఎలా అంటారు? జనరల్ గా పేరెంట్స్ కి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో చాలా వ్యాలిడ్ పాయింట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మా అబ్బాయిని చైతన్యలోనో నారాయణలోనో ఐఐటిలోనే జాయిన్ చేశాము, మా అబ్బాయికి ఇంకా జాబ్ ఐఐటి సీట్ వచ్చేసింది అనే కాన్ఫిడెన్స్ పిల్లల్లో వాళ్ళు బాగా ఇన్కల్కేట్ చేస్తారు. సో నీకు 2 lakhs పెట్టి మేము చదివిస్తున్నాము, నువ్వెందుకు చదవు, నీకెందుకు సీట్ రాదు. సో ఇతను చదవకపోతే మేనేజ్మెంట్ పైన కూడా వాళ్ళు సీరియస్ అవుతూ ఉంటారు అనమాట. అది కరెక్ట్ ఎన్విరాన్మెంట్ కాదు. సో మనకి మన టీచర్స్ ఒక గైడెన్స్ ఇస్తారు కానీ పేరెంట్స్ రియల్ టీచర్స్. వాళ్ళు మనవాడు ఎక్కడ ఉన్నాడు, మన ఇంట్రెస్ట్ ఏంటి
అనేది కొంత స్టడీ చేయాలి ఆ అబ్బాయిలో కానీ ఆ స్టూడెంట్ లో. టీచర్స్ కూడా ఆ విధంగానే చేయాలి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టేది దానికోసమే. సో మీ అబ్బాయి దీంట్లో లాగ్ అయి ఉన్నాడు, మీ అబ్బాయి దీంట్లో మంచిగా ఉన్నాడు, సో దీనికి సంబంధించినటువంటిది పేరెంట్స్ టీచర్స్ కలిసి మీరు మీ అబ్బాయి యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేయగలిగితే బాగానే ఉంటుంది. అలా కాదు, నా కోరి పేరెంట్స్ ఏమవుతుంది, నా కోరిక మా వాడు ఇది కావాలి, మీరు ఏం చేస్తారో చేయండి అని టీచర్స్ మీద వదిలేస్తుంటారు. ఆ అబ్బాయికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. సో అటువంటిప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తారు, స్ట్రెస్ గా ఫీల్ అవుతాడు. సో ఇట్లా పేరెంట్స్ కి చెప్పలేడు, అట్లా టీచర్స్ చెప్పింది సరిగా చేయలేకపోతారు. టీచర్స్ అప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాన్సన్ట్రేషన్ అటెన్షన్ డ్రా చేయడం అనేది కొంచెం డిఫికల్టే. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అప్ టు 10th క్లాస్ వరకు పరిసరాల విజ్ఞానం అని ఉన్నది. పరిసరాల విజ్ఞానం అంటే పరిసరాలు మన చుట్టూ, వై వాట్ హౌ, మనం చదివేది మొత్తం ఎన్ఎస్ఓ పిఎస్ఓ ఇంకొకటో ఏదో అన్ని చదువుతాం కదా, అవన్నీ కూడా వై వాట్ హౌ అనే క్వశ్చన్ వేసుకుంటే అన్ని మన పరిసరాల్లోనే చెప్పుతాయి. ఇప్పుడు అలా కాదు, టామరిన్ ట్రీ అంటే పిల్లలకు తెలియదు, ఏదో చదువుకుంటా ఉన్నారు, ఏదో బుక్కులు చూసి 4 walls మధ్యలో నుంచి బయటకు రాక ఆ విధంగానే ఉన్నారు. అది స్టడీ చేయాలి. మనం వస్తువు చూసిన తర్వాత మనకందరికీ టామరిన్ ట్రీ, చింత చెట్టు, మామిడి చెట్లు అవన్నీ మనకు బాగానే తెలుసు కదా, కానీ ఆ జనరేషన్ కి తెలియదు. సో దానివల్ల ఏమవుతున్నారంటే ఆ స్టడీలో కూడా పేరెంట్స్ పెట్టింది దాని వల్లనే సో స్ట్రెస్ గా ఫీల్ అయిపోయి ఈ టీచర్స్ చెప్పేది వాళ్ళు కూడా పేరెంట్స్ ఏదైతే చెప్తారో పేరెంట్స్ దాన్ని వీళ్ళు కూడా క్యారీ చేస్తున్నారు, పిల్లల మీద రుద్దేస్తున్నారు, వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు సరిగ్గా చదవటం లేదు, ఫెయిల్ అయిపోతున్నారు. అంటే అది ఎక్కువ మంది. సో వెరీ ఫ్యూ మెంబర్ పిల్లలు ఏమవుతున్నారంటే వాళ్ళు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతున్నారు ఉంటుంది. ఇక్కడ చైల్డ్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. చైల్డ్ సైకాలజీ అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు నాది ఈ విధంగా ఉంది, కొంతమంది ఈ విధంగా కాదు, డైరెక్ట్ గా సివిల్సే పెట్టేసుకుంటారు, వాళ్ళు సివిల్సే గోల్స్ రీచ్ అయిపోతారు అనమాట. ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క విధంగా ఉండదు బిహేవియరల్ చేంజెస్ అనేది, అందరికి ఒకే విధంగా ఉండదు, అందరి పేరెంట్స్ కూడా ఆ విధంగా ఉండరు అనమాట. నువ్వు కొంతమంది పిల్లల్లో ఉండేటువంటి ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని కొంతమంది పేరెంట్స్ టీచర్స్ ఆ విధంగా ఎంకరేజ్ చేస్తుంటారు, ఆ విధంగా వెళ్తారు. ప్రతి ఫీల్డ్ ఇంపార్టెంటే మనకి, ప్రతి ఫీల్డ్ ఇంపార్టెంటే, ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే. వాళ్ళకి ఏదైతే ఆ స్టూడెంట్ కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోంచి బయటకు తీసి దాని ఫ్యూచర్ ఏ విధంగా ఉందో ఆ అబ్బాయిని ఆ విధంగా తయారు చేయగలిగితే డెఫినెట్లీ వుడ్ బి సక్సెస్. సూపర్ సార్. సార్ అండ్ ఫైనల్ గా ఇది పర్సనల్ క్వశ్చన్ సార్. సో మీ మ్యారేజ్ లైఫ్ గురించి ఏదన్నా మ్యారేజ్ అనగానే గుర్తొచ్చేది లైక్ సంథింగ్ అలాంటిది ఏదన్నా? టీచర్ గా గవర్నమెంట్ జాబ్ పల్లెటూరులో ఏమవుతుందంటే 23-24 years కి జాబ్ వచ్చింది, టీచర్ జాబ్. 4 years నేను గ్యాప్ ఇచ్చాను. 4 years గ్యాప్ ఇచ్చిన తర్వాత అందరూ ఏమన్నారంటే టీచర్ జాబ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా జాబ్ వచ్చిన తర్వాత వెంటనే మ్యారేజ్ చేసుకోమని పేరెంట్స్ టీచర్స్ పక్కన ఉండే వాళ్ళు అందరూ అనుకుంటారు అన్నమాట. నేను ఎక్కడో ఫారెస్ట్ లో అక్కడ ఉంటే అక్కడ కూడా చాలా మంది సంబంధాలు వచ్చేసారు, అరే పెళ్లి చేసుకో ఇంకోటనో. మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా టీచర్స్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు టీచర్స్ ఇదే పెళ్లి సంబంధాలే చెప్తుండేవారు. నా టార్గెట్ గ్రూప్ 1. అంటే గ్రూప్ 1 సాధించిన తర్వాత ఏదో నేను మళ్ళీ ఇంత డిమాండ్ అంత డిమాండ్ అనేది కూడా నాకు ఇష్టం లేదు. సో నా ఎయిమ్ ఏంటంటే గ్రూప్ 1 సాధించాలి, నా కష్టం మీదనే నేను బతకాలి, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని అనుకున్నాను. సో ఎంతమంది చెప్పినా కానీ నేను నా డిస్ట్రాక్ట్ కాకూడదు, నా గోల్లో డిస్ట్రాక్ట్ కాకూడదని చేసుకోలేదు. సో మ్యారేజ్ 2009 పేపర్లో మా జిల్లా పేపర్లో నా పేరు రావడము, సెలెక్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు వాళ్ళు చూడడము, నెక్స్ట్ డేనే వచ్చారు, అరే మన పల్లెటూరు నుంచి మా ఊరు ప్రక్కనే అన్నమాట వాళ్ళు. సో ఈ అబ్బాయి కొంచెం కష్టపడి బాగా వచ్చారు పైకి, సో వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిదే అని వచ్చారు. సో వెంటనే మేము మ్యారేజ్ చేసుకున్నాం అన్నమాట. సో ఎటువంటి ఆశించకుండా మేము మ్యారేజ్ చేసుకున్నాము, అది జస్ట్ అంతేగాని ఇంకంతకంటే ఇంకేం లేదు. సో సార్ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండి ఉంటుంది కదా? ఎస్, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఏదైనా కానీ మా స్టాఫ్ అందరికీ తెలుసు, ఎటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఇంకోటన్నిటికీ కూడా డిపార్ట్మెంట్లో ఏదైనా వర్క్ ఉన్నా కానీ సో మా మిస్సెస్ మొత్తం వీళ్ళందరికీ ఫుడ్ కానీ బుడమేరు ఫ్లడ్స్ లో ఒకరోజు మొత్తం అంతా కూడా మేమే స్పాన్సర్ చేశాము. కరోనా టైంలో కూడా మా స్పాన్సర్ మా మేడం దగ్గరుండి వీళ్ళందరికీ చూసుకున్నారు. సో ఈ విధంగా ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో కూడా అందరం ముందే ఉంటాము. మాకు అదే రియల్ సాటిస్ఫాక్షన్. మాకు మనీ కాదు, పబ్లిక్ సర్వీస్ సాటిస్ఫాక్షన్. సూపర్ సార్.
సో ఇవాళ నిజంగా మీ దగ్గర నుంచి చాలా మంచి పాయింట్స్ తెలుసుకున్నాం, చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నాము. అండ్ రియల్లీ వెరీ ట్రూలీ అప్రిషియేటింగ్. అండ్ ఆల్సో మా అందరికీ కూడా చాలా మంచి మీ దగ్గర నుంచి చాలా మంచి ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ పాయింట్స్ అన్ని తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు మీ కెరీర్ కంపాస్ నావిగేటింగ్ సక్సెస్ ఆర్గనైజేషన్ ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు, ఇంతమంది స్టూడెంట్స్ కి మీ పేరు రవి అండ్ మీరు ఈ ప్రోగ్రామ్ ని హోస్ట్ చేస్తూ దీని పబ్లిక్ లకి స్టూడెంట్స్ లకి ఎక్కువ మందిలోకి తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ మంచి డెసిషన్ తీసుకున్నందుకు, ఒక సమాజం కోసము మా వంతు సహాయం చేయాలనే కాన్సెప్ట్ మీరు తీసుకున్నారు చూడండి, ఇది రియల్లీ అప్రిషియబుల్. సో ఇది అందరికి చాలా మందికి అర్థం కాదు. స్టూడెంట్స్ ఇదేదో కొంచెం ఈ విధంగానే ఫీల్ అవుతుంటారు. బట్ రియల్ గా ఇది మీకు మాత్రము మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి ప్రొఫెషన్, మంచి ఆర్గనైజేషన్ ఇది. ఈ ఆర్గనైజేషన్ మంచి ఇంకా ఎక్కువగా సక్సెస్ కావాలి, ఎక్కువ మందికి మీరు ఈ విధంగా గైడెన్స్ ఇవ్వాలి. సో ఎక్కువ మంది మీ వల్ల ఇన్స్పిరేషన్ అయిపోయి ఒక సంవత్సరానికి ఒక 10 మంది అయినా కానీ అది గ్రేట్ అచీవ్మెంట్ గా మీరు ఫీల్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.